Endlessly fountain, open wide for all my sin. I obey the Spirit's leading when He said, "Be thou be clean." I will praise Him. I will praise Him. Praise the Lord for sinners' sin. Give Him glory, all ye people, for His blood can wash away His sin. Though the way seems straight and narrow, all my claims were swept away. My ambitions, plans and wishes, at my faith in ashes lay. I will praise Him, I will praise Him, praise the Lord for sinners' slain. Give Him glory, all ye people, for His blood can wash away His sin. Then God's first upon the altar, all my heart was set aflame. I shall never cease to praise Him. Glory, glory to His name. I will praise Him. I will praise Him. Praise the Lord for sinners' slain. Give Him glory, all ye people, for His blood can wash away His stain. Blessed be the name of Jesus. I'm so glad He took me in. He's forgiven my transgressions. He has cleansed my heart from sin. I will praise Him. I will praise Him. Praise the Lord for sinners' slain. Give Him glory, all ye people, for His blood can wash away His sin. Glory, glory to the Father. Glory, glory to the Son. Glory, glory to the Spirit. Glory to the Three in One. I will praise Him. I will praise Him. Praise the Lord for sinners' slain. Give Him glory, all ye people, for His blood can wash away His sin. కూర్చోండి. ప్రసంగం చేసే ముందు నేను తెలుగులో చిన్నగా ఒక సాక్ష్యం చెప్పాలని కోరుకుంటున్నాను. అంటే టైం సేవ్ చేయాలని చెప్పి. డెబ్బై 60 సంవత్సరాల ముందు ఇక్కడ ఒక 40 కిలోమీటర్ దూరంలో చిన్న ఊగిరాలో నేను పుట్టిన వ్యక్తి. ఇక్కడ ఇలాగా ఒక కన్వెన్షన్ సెంటర్ కన్వెన్షన్ జరిగేదానికి దేవుడు ఎంత పెద్ద స్థలం మనకి దేవుడు ఇచ్చినందుకు చాలా సంతోషంతో దేవుని కృతజ్ఞతతో స్తోత్రాలు చెల్లిస్తున్నాను. 60 సంవత్సరాల ముందు చిన్న ఊగిరాలని చెప్పి ఊర్లో నేను పుట్టినవాడిని. మీకు అందరికీ తెలిసిన చాలామంది పాత వాళ్ళకి తెలుసు కానీ కొత్త వాళ్ళకి తెలియదు. ఈ ప్రాంతం అంతా ముందు రోజుల్లో అందరు పరిశుద్ధులు నడిచి సేవ చేసిన చోట. విశేషంగా విజయవాడ నుంచి గుంటూరు వైపు పాస్టర్ కేసీ వర్గీస్ గారు సేవ చేశారు.
ఇటీవల వచ్చింది పాస్టర్ జాయ్ థామస్ గారు. ఎందుకంటే 2012లో పాస్టర్ జాయ్ థామస్ గారిని కలిసి మాట్లాడాను. అప్పుడు చివరిగా చనిపోయే ముందు అప్పుడు వివరాలని ఇంకా స్పష్టంగా చెప్పారు. చిన్న ఒగిరేల అప్పుడు మన సువార్త పాస్టర్ జాయ్ థామస్ గారు ఈ సువార్త ఇక్కడ విజయవాడ నుంచి గుడివాడ వరకు నడుచుకుని వచ్చి మా చిన్న ఒగిరాల హనుమాన్ జంక్షన్ పక్కన ఉన్న చిన్న ఒగిరాల్లో వారికి అలా వచ్చి నడుచుకుంటూ వచ్చి సేవ చేశారు ఆ రోజుల్లో. అప్పుడు మనకి ఇక్కడ టీపీఎం సంఘమే సిపిఎం సంఘమే లేదు ఆ రోజుల్లో. అప్పుడు మా గ్రాండ్ ఫాదర్ సిఎస్ఏ స్కూల్ హెడ్ మాస్టర్, ఆ విలేజ్లో ఒక సిఎస్ఏ సంఘం ఉంది. ఆ రోజుల్లో ఒక్కొక్క గ్రామానికి ఒక సిఎస్ఏ స్కూల్ ఉంటుంది. ఆ స్కూల్లో సంఘము. అప్పుడు మా గ్రాండ్ ఫాదరు ఆ హెడ్ మాస్టరు ప్లస్ ఆ సంఘానికి ప్రసంగిడు. అలాగే 4 గ్రామాలు ఉండ పాస్టర్ జాయ్ థామస్ గారు సిఎస్ఏ స్కూల్ హెడ్ మాస్టర్స్కి 4 మంది నీటి బ్యాప్టిజంకి సిద్ధపరిచారు. దాంట్లో మా గ్రాండ్ ఫాదర్ అంటే గ్రాండ్ ఫాదర్ తెలుగులో ఏమంటారంటే తాతయ్య 4 సిఎస్ఏ స్కూల్ హెడ్ మాస్టర్స్ పాస్టర్ జాయ్ థామస్ గారు సువార్త చెప్పడం ద్వారా అక్కడ మనము అక్కడ రక్షణ పొందారు. ఫస్ట్ బాప్తిసం తీసిన 4 మంది ఆ చిన్న ఒగరేలో చెరువు ఉంది, ఇప్పుడు కూడా ఉంది. అక్కడ ఆ చెరువులో బాప్తిసం తీసుకున్నారు. ఆ గ్రామంలో ఆ రోజులో నేను చెప్పే 75 ఆ సమయంలో మన డిప్యూటీ చీఫ్ పాస్టర్ సీజనాయ్ గారు అక్కడ వచ్చి ఒక పెళ్లి నడిపించారు, ఒక ఇల్లు ప్రతిష్ఠ చేశారు. ఇప్పుడు ఆ ఇల్లు ప్రతిష్ఠ చేసిన విశ్వాసి అమ్మేశారు. రోమన్ క్యాథలిక్ చర్చ్ అక్కడ ఉంది చిన్న ఒగిరేలో. డిప్యూటీ చీఫ్ పాస్టర్ గారు అక్కడి నుంచి ఇక్కడ వచ్చేవారు. అప్పుడు స్టార్టింగ్లో చూస్తే మా తాతగారి ఇంట్లోనే సేవకులందరూ ఉండి అక్కడ నివాసం చేసి సేవ చేశారు. ఫస్ట్ ఫైతం గుడివాడ మచిలీపట్నం ఇటువైపు స్టార్ట్ అయింది. దాని తర్వాతే మిగతా ఫైతమ్స్ అని విశ్వాస గృహం. చాలామందికి తెలియదు కాబట్టి నేను చెప్పాలని కోరుకుంటున్నాను. ఆ రోజుల్లో మన పాస్టర్ జాయ్ థామస్ కానీ పాస్టర్ అరుల్ దాస్, పాస్టర్ రజల్ రోజ్, ఎంజే మ్యాథ్యూ పాస్టర్, సిజే మ్యాథ్యూ పాస్టర్, పాతోళ్ళు రోజ్ అమ్మ, మరి అమ్మ, ఇలాగా పెద్ద పాతోళ్ళు వీళ్ళందరూ ఇక్కడ గ్రామాలు నడిచి బురదలో అక్కడ చిన్న ఒగిరాల వెనకాల ఒక కాలం ఉంది. ఆ కాలం నీళ్ళు నిండి ఉంటే వాళ్ళు దాటితే షార్ట్ కట్ త్వరగా వెళ్ళిపోవచ్చు. ఆ బురదలో ఆ నీళ్ళల్లో దాటుకుని వాళ్ళు సేవ చేసిన దినాలు ఉన్నాయి ఆ నీళ్ళలో. అది నేను చెప్పాల్సిన కోరుకునే చాలా కార్యాలు ఉన్నాయి. నాకు ఎందుకు సంతోషం అంటే ఇక్కడ నాలాగా నా చిన్న పేదవాళ్ళు ఉంటారు, చిన్న వాళ్ళు. మేము కూడా ఒక చిన్న గ్రామాల్లో పుట్టిన వాళ్ళే. ఆ పుట్టిన తర్వాత నాన్నగారు సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయ్. ఫస్ట్ సిపిఎం మ్యారేజ్ మా అమ్మ నాన్నగారికి జరిగింది పూర్ణపేట పెజనపేటలో. ఫస్ట్ సిపిఎం 65లో ఫిబ్రవరి 28 ఫస్ట్ సిపిఎం. దాంట్లో మొదటి ఫలం నేను మా చెల్లి సేవలో వచ్చేదాన్ని దేవుడు సహాయం చేశారు. అప్పుడు చెప్పేది ఏంటంటే దేవుడు మమ్మల్ని చెన్నైకి తీసుకెళ్ళి, నాన్నగారు డిఫెన్స్ ఎంప్లాయీ కాబట్టి, సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీ కాబట్టి పుట్టింది ఇక్కడ కానీ పెరిగిందంతా చెన్నై. దాని తర్వాత సేవకి 90 సంవత్సరాలు 1990లో సేవకు వచ్చేదానికి సహాయం చేశారు. దాదాపు 35 సంవత్సరాలు సేవ చేసేదానికి సహాయం చేశాను. అంటే నాకు తెలుగు ఎందుకు సరిగా రాదంటే ఎక్కువగా నేను హిందీ మీడియంలో చదివాను, హిందీ అండ్ ఇంగ్లీష్. అందుకనే ఎక్కువగా నేను ఒక 18 సంవత్సరాలు నేను బాంబే సెంటర్లో సేవ చేసిన తర్వాత దుబాయ్కి వెళ్ళాను. దుబాయ్ నుంచి వదిలి సికింద్రాబాద్కి వచ్చి సికింద్రాబాద్లో నుంచి నాగ్పూర్, ఢిల్లీ ఇలాంటి ఇప్పుడు నేను తిరుపతి సెంటర్లో సేవ చేస్తున్నాను. అందుకని నా తెలుగు అంత స్పష్టంగా లేకపోతే కూడా క్షమించండి. ఇప్పుడు నేను ముందు అసలు ప్రసంగం చేసేదాన్ని కూడా వచ్చేది కదా. తిరుపతి సెంటర్లో నేను ఎన్నో 33 సంవత్సరాల తర్వాత తిరుపతి సెంటర్కి వచ్చి సేవ చేసింది తీసుకొచ్చినప్పుడు నాకు తెలుగు కూడా సరిగా రాదు. అయినా కూడా దేవుడు కృప ఇచ్చారు మాట్లాడేదానికి. ట్రాన్స్లేషన్ దొరికి చాలా కష్టం. అందుకని నేను సగం ఇంగ్లీష్ లేకపోతే సగం తెలుగులో నేను
ప్రసంగాలు చేయిస్తున్నాను. సరేనే, టైం వేస్ట్ చేయకూడదు కాబట్టి పూర్తిగా పోయిన సంవత్సరం నేను రావాలనుకున్నాను అని రాలేకపోయిన కారణం ఏంటంటే నాకు కరెక్ట్గా డిసెంబర్ నెలలో చికెన్ గుని వచ్చి 4 నెలలో బెడ్లోనే ఉండాల్సి వచ్చింది. అందుకని నేను రాలేకపోయాను. అందుకని ఇప్పుడు వచ్చి ఇలాంటి పెద్ద ఒక కన్వెన్షన్ గ్రౌండ్, నేను పుట్టిన ఒక 40 కిలోమీటర్ దూరంలో ఇలాంటి ఒక గ్రౌండ్ దేవుడు మనకు సిద్ధపరిచారు కదా అని చెప్పి నేను చాలా సంతోషిస్తున్నాను. దేవుడు 35 సంవత్సరాలు ఈ సేవలో ఉండి దేవుడు కృప ఇచ్చి ఈ సేవ చేసేదానికి దేవుడు సహాయం చేశారు. అన్నిటికీ దేవుని కృతజ్ఞతతో స్తోత్రాలు చెల్లిస్తున్నాను. That the Lord should speak to us this morning, therefore let us praise God. ఈ ఉదయ కాలమందు ప్రభువు మనతో మాట్లాడినట్లుగా దేవుని స్తోత్రించుదాము. Praise the Lord, 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 praise the Lord. Hallelujah. Sotram, 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 Sotram. For a meditation this morning, let us turn to Isaiah chapter 51 verse 2 and Galatians chapter 3 verse 9. ఈ ఉదయ కాలము మన ధ్యానార్థము యెషయా గ్రంథము 51వ అధ్యాయము 3వ వాక్యము, రెండో వాక్యము, Galatians chapter 3 verse 9. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 9వ వాక్యము కూడా. మీ తండ్రి అయిన అబ్రహాము సంగతి ఆలోచించుడి, మిమ్మను కనిన శారాను ఆలోచించుడి. అతడు ఒంటరిగా ఉండగా నేను అతన్ని పిలిచి తిని అతన్ని ఆశీర్వదించి అతనిని పెక్కుమంది అగునట్లు చేసి తిని. And unto Sarah that bare you, for I called him alone and blessed him and increased him. కాబట్టి విశ్వాస సంబంధులై విశ్వాసము గల అబ్రహాముతో కూడా ఆశీర్వదింపబడుదురు. So then they which be of the faith are blessed with faithful Abraham. Here the word of God says, look unto Abraham your father and unto Sarah that bare you. ఇక్కడ దేవుని వాక్యంలో మనం చూస్తున్నాము, మీ తండ్రి అయిన అబ్రహాము సంగతి ఆలోచించుడి, మిమ్మల్ని కనిన శారాను ఆలోచించుడి. For I called him alone and blessed him and increased him. అతని ఒంటరి అయి ఉండగా నేను అతని పిలిచి తిని అతని ఆశీర్వదించి అతని పెక్కుమంది అగునట్లు చేసి తిని. The Lord wants us this morning to look unto Abraham. ఈ ఉదయకాలం ముందు దేవుడు మనము అబ్రహామును చూడవాలని చెప్పి కోరుచున్నారు, And also Sarah. మరియు శారాను చూడవాలని కోరుచున్నారు. Why does the Lord want that we should look unto Abraham and Sarah? ఎందువలన అబ్రహామును శారాను మనము చూడవలెను? Here we see, even though they were in the old days, they could not get a son. వారు తమ యొక్క వృద్ధాప్యంలో ఉంటున్నప్పటికీ సంతానము లేని వారిగా కనబడుచున్నారు. When God called Abraham, they did not have any children. దేవుడు అబ్రహాముని పిలిచినప్పుడు వారికి సంతానము లేకుండెను. But the Lord told to them, I will make you father of many nations. అయితే దేవుడు వారితో సెలవిచ్చినది ఏమనగా, నిన్ను బహుజనములకు తండ్రిగా చేసేదనని. But that time, medically, they were unfit to bring forth a child. అయితే వారిని చూసినప్పుడు శాస్త్రీయపరంగా వారి యొక్క శరీరములు అనేవి సంతానము కలుగు చేసే ఒక విధంలో కనబడలేదు. But God increased their faith and made them to believe, and they believed. At the due time, God was able to give the దేవుడు వారి యొక్క విశ్వాసం అభివృద్ధి పరిచున్నారు, వారు విశ్వసించున్నారు. ఆ విధముగానే సరైన సమయం వచ్చినప్పుడు దేవుడు వారికి సంతానమును అనుగ్రహించి ఉన్నారు. They believed and they got children. వారు విశ్వసించున్నారు, వారి పిల్లలు కనగలిగి ఉన్నారు. About Abraham, it is said, is the father of us all in faith. అబ్రహాము గురించి ఇచ్చినప్పుడు విశ్వాసమును బట్టి ఆయన మనకు తండ్రిగా కనబడుచున్నాడు. So Lord wants us, we should look unto him. కాబట్టి మనమందరం కూడా దేవుణ్ణే చూడాలని దేవుడు ఎదురు చూచుచున్నారు. Why we should look unto Abraham? ఎందుకొరకు మన అబ్రహామును చూడవలెను? That impossibility, Lord made it possible. అసాధ్యమైన కార్యములను దేవుడు సాధ్యపరిచి ఉన్నారు. God blessed him and made him a father of many nations. దేవుడు అతన్ని ఆశీర్వదించున్నారు, అనేక జనములకు తండ్రిగా చేసి ఉన్నారు. He is a role model for all of us. ఆయన మనందరికి కూడా ఒక మాదిరిగా కనబడుచున్నారు. In the world, people look for somebody as a role model. లోకంలో చూచినప్పుడు ఎవరో కొంతమంది మాదిరిగా కొంతమందిని పెట్టుకుని ఉంటారు. They look వారు చూస్తారు, మాదిరిగా పెట్టుకోవడం so that they can follow them. వారిని వెంబడించు నిమిత్తం వారు వెతుకుతూ ఉంటారు. So this morning also we should look at Abraham and Sarah, how God could bless them and how God can bless us if you follow the full in the steps of them. కాబట్టి ఉదయకాలం ముందు మనము కూడా అబ్రహామును శారాను చూచెదము, వారు ఏ విధంగా ఆశీర్వదించబడి ఉన్నారు, అదే మార్గమును మనం కూడా వెంబడించినట్లయితే మనము కూడా ఆశీర్వాదములు పొందుకొనగలము. This morning my topic shall be about
the blessings, how we can receive, what are the characters required if God have to bless us. దేవుడు మనల్ని ఆశీర్వదించవాలనంటే మనము ఎటువంటి స్వభావములు కలిగి ఉండాలి, ఎలాగైనా మనం వెంబడించాలి అనే కార్యముల గురించి ఈ ఉదయకాలం ముందు నేను మీతో This is the చెప్పబోతున్నాను. first convention of our mission, the first convention in this new year. మన కమిషన్ లో ఈ కొత్త సంవత్సరం ముందు ఇది మొదటి కన్వెన్షన్ అయి ఉన్నది. And as the first devotional meeting, I would like to start with how we can get the blessings from God. What are the characters that will please the Lord if God have to bless us? ఈ ఉదయకాలం ముందు కూడా మొదటి ఆరాధనగా కనబడుచున్నది కాబట్టి దేవుడు మనల్ని ఆశీర్వదించవాలనంటే ఎటువంటి కార్యములు స్వభావములు మనం పొందుకునేవలనో మనం తెలుసుకుందాం. So first we shall look at the life of Abraham. మొట్టమొదటిగా అబ్రహాము యొక్క జీవితమును చూచేదము. Here the Lord says, I have called him alone. దేవుడు ఇక్కడ చెప్పుచున్నారు, నేను అతన్ని ఒంటరిగా పిలిచితిని. Out of many people, God was able, out of lakhs of people, God could call him alone and blessed him. లక్షలాది జనులు ఉంటున్నప్పటికీ దేవుడు అబ్రహామును మాత్రమే ఒంటరిగా పిలిచి ఉన్నారు మరియు అతన్ని ఆశీర్వదించి ఉన్నారు. Abraham was dwelling in Mesopotamia. అబ్రహాము మెసొపొటేమియాలో నివాసము At చేయుచుండెను. present it is Iran. ప్రస్తుతము దానికి పేరు ఇరాన్ దేశము. So in that country, that time, now it is a Muslim nation, that time it was an idol nation. ఇప్పుడు అది మహమ్మదీ దేశముగా మారిపోయినది. ఆ యొక్క దినములలో అది విగ్రహారాధన చేసే దేశముగా ఉండేది. They were worshipping the idols. వాళ్ళు విగ్రహములకు ఆరాధన చేయొచ్చు ఉండేది. So, but Abraham did not worship idols. అబ్రహాం అయితే విగ్రహములను పూజ చేయలేదు. Because he understood that there was one creator God who created sun. సూర్యుడు సృష్టించినటువంటి ఒక సృష్టికర్త అయిన దేవుడు ఉన్నారు అని చెప్పి అబ్రహాం విశ్వసించాడు. If sun has got very great glory, how much more God who created sun will have greater glory. సూర్యునికి అంత గొప్ప ప్రకాశం ఉన్నట్లయితే సూర్యుని సృష్టించిన సృష్టికర్తకు ఇంకెంత ప్రకాశం గలవాడై ఉండును. Then he began to call God as a God of glory. అందువల్లే దేవుని మహిమగల దేవుడుగా అబ్రహాము పిలుచుటకు He ప్రారంభించాడు. doesn't knew the name of the God. He was called God of glory. He began to worship God. ఆ దేవునికి పేరేంటో తెలియదు కానీ మహిమగల దేవుడు అని చెప్పుచు దేవుడు అబ్రహాము దేవుణ్ణి పిలుచుచున్నాడు. Even now people worship sun, many of them. But even in those days also people are worshippers of sun. ఈ దినములో కూడా అనేక మంది సూర్యుని పూజిస్తూ ఉంటారు. అలాగే ఆ దినములలో కూడా అనేక మంది సూర్యుని పూజించిన వారిగా కనబడి ఉన్నారు. Instead of worshipping sun, he began to worship God who is a God of glory who created sun. సూర్యుని ఆరాధించుటకు బదులుగా ఈ సూర్యుని సృష్టించినటువంటి మహిమగల దేవుణ్ణి అబ్రహాం ఆరాధించుటకు మొదలుపెట్టెను. Then God of glory appeared to him, the word of God says. అప్పుడు మహిమగల దేవుడు అబ్రహామునకు ప్రత్యక్షమైనట్లుగా దేవునికి వాక్యము చెప్పుచున్నది. Everybody are following idols, but he was not following the idols. ప్రతి ఒక్కరు విగ్రహముల వెంట వెళుతున్నారు కానీ అబ్రహాం అయితే విగ్రహముల వెంట వెళ్ళలేదు. So God knew that if he happened to stay here, then he will also find a big hindrance for him to grow spiritually. If Abraham is in Mesopotamia, then he will not able to grow spiritually. ఒకవేళ అబ్రహాము గాని మెసొపొటేమియాలో ఉన్నట్లయితే అతను ఆత్మీయంగా ఎదగలేకపోయి ఉండేవాడు. That's why God wanted him to come out of Mesopotamia. అందువల్ల మెసొపొటేమియా నుండి బయటికి రమ్మని దేవుడు పిలుచుకున్నాడు. That's why in book of Genesis chapter 12 verse 1, what does the Lord say to Abraham? అందువల్ల ఆదికాండ పుస్తకము 12వ అధ్యాయము మొదటి వాక్యములో దేవుడు అబ్రహాముతో ఏమని చెప్పి ఉన్నారు? Get thee out of thy country, నువ్వు లేచి నీ దేశం నుండి బయలుదేరి రమ్ము, from thy kindred, నీ బంధువుల యొద్ద నుండి, from thy father's house, నీ తండ్రి ఇంటి నుండి, unto a land that I will show thee. నేను నీకు చూపించు దేశమునకు బయలుదేరి రమ్ము. And the Lord promised him, I will make thee a great nation. నేను నిన్ను గొప్ప జనముగా చేసేదనని దేవుడు వాగ్దానం చేసి And ఉన్నాడు. I will bless thee నేను నిన్ను ఆశీర్వదించి and make thy name great, నీ నామమును గొప్ప చేయుదును, and thou shalt be a blessing. మరియు నీవు ఆశీర్వాదముగా ఉందువు. I will bless them that bless thee, and curse them that curse thee. నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించదను, నిన్ను దూషించు వారిని శపించదను. And in thee shall all the families of the earth be blessed. భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదింపబడును. In chapter 12, Genesis chapter 12 verse 4 we see, so Abraham departed as the Lord has spoken unto him. ఆదికాండం 12వ అధ్యాయము 4వ వాక్య ప్రకారముగా యెహోవా అతనితో చెప్పిన ప్రకారము అబ్రహాము వెళ్ళెను. And Lot also went along with Abraham. లోతు కూడా అతనితో వెళ్ళెను. See here, Abraham departed as the Lord has spoken unto him. దేవుడు అతనితో చెప్పిన ప్రకారమే అబ్రహాము బయలుదేరి వెళ్ళుచున్నాడు. What do we understand from this? దీని నుంచి మనకేం అర్థమవుతున్నది? He was able to be obedient to God.
అతడు దేవునికి విధేయత చూపించెను. He was obedient to God. దేవునికి విధేయుడు. So first character what the Lord liked about Abraham was he was an obedient person. అబ్రహాములో దేవునికి నచ్చినటువంటి మొదటి కార్యం ఏమనగా అబ్రహాము విధేయత చూపించెను. So God likes obedient people. దేవునికి లోబడే వారే ఇష్టమైన వారు. Whatever the Lord says, we should be obedient to the God. దేవుడు చెప్పిన ప్రతి కార్యములకు మనం విధేయత చూపించవలెను. We need to be obedient to the our servants of God. మన దేవునికి సేవకులు కూడా విధేయత చూపించవలెను. You should have the character obedience to the higher ones. మనకున్నటువంటి పైనున్న వారికి విధేయత చూపించే స్వభావం మనకు ఉండవలెను. Wife should be obedient to the husband. భార్యలు భర్తలకు లోబడి ఉండవలెను. Children should be obedient to their parents. పిల్లలు తల్లిదండ్రులకు విధేయత When చూపించవలెను. we have the character obedience, God shall bless us. అటువంటి విధేయతల స్వభావం ఉంటున్నప్పుడే దేవుడు మనల్ని ఆశీర్వదించెదరు. If we don't have the character of obedience, God cannot bless anyone. విధేయత స్వభావం లేనట్లయితే దేవుడు ఎవరిని ఆశీర్వదించలేరు. Who can obey? ఎవరు విధేయత చూపించగలరు? Those who are humble people can obey. తగ్గింపగల వారే విధేయత పడగలరు. Because Jesus humbled himself and became obedient unto death of the cross. ఎందువలంటే యేసు ప్రభు ఆయన లోబడి ఆయన మరణ పర్యంత విధేయత చూపించిన వాడాయను. So next we see, I'm just giving an outline. You can note it down, all the verses, and you go home and read the verses. నేను కొన్ని వాక్యములు మాత్రమే చెప్పదు, అవన్నీ కూడా మీరు రాసి పెట్టుకొని ఇంటికి వెళ్ళి మీరు అధ్యయనం If I చేయండి. keep on explaining every verse, then there'll be not sufficient time to explain everything in detail. ప్రతి వాక్యములు కూడా మేము వివరంగా వివరించడానికి ఇప్పుడు సమయం లేదు. So obedience makes us to receive blessings of God. Obedience and humility will make us to receive the blessings of God. విధేయత మరియు తగ్గింపు ఈ రెండు స్వభావముల మూలముగా మనం ఆశీర్వాదాలు పొందుకొనగలము. So next, what is the character? తర్వాతగా ఆ స్వభావం ఏమి? In Galatians chapter 3 verse 9 we see about that is he was faithful. గలతీకి రాసిన పత్రిక 3వ అధ్యాయం 9వ వాక్యములో అతడు నమ్మకస్తుడు అని చెప్పి మనం చదివి ఉన్నాము. What is the meaning of faithfulness? Or faithful character? నమ్మకమైన స్వభావము అనగా అర్థం ఏమి? Whatever the Lord said, he did exactly. దేవుడు ఏమి చెప్పదో అది అలాగనే ఆయన చేయుదురు. Many of us, whatever we say, we will say yes I will do, but there will be little deviation. మన అనేక మంది కూడా మనం ఏదైనా కార్యం చెప్పినట్లయితే సరే అని చెప్పడం కానీ వెంటనే దాన్ని మార్చివేయదుము. Little things we use our wisdom and try to deviate what is said to us. మన చిన్న చిన్న కార్యముల మూలముగా మనము మనకేం చెప్పబడి దాని నుండి మనం తొలగిపోతున్నాము. But if you see the life of Abraham, అయితే అబ్రహాము యొక్క జీవితము చూసినప్పుడు when God told him that get thee out the country, kindred and the father's house, ఎప్పుడైతే దేవుడు అబ్రహాముతో నీకు దేశం నుండి బంధువుల యొద్ద నుండి తండ్రి ఇంటి నుండి బయలుదేరమని చెప్పెను, immediately he left. తక్షణమే అతడు బయలు వెళ్ళెను. He departed as the Lord said. దేవుడు సెలవిచ్చిన ప్రకారముగానే బయలు వెళ్ళి ఉన్నాడు. He never questioned, Lord, which place I have to go? ఎన్నడూ కూడా ప్రశ్నించలేదు నేను ఏ స్థలంలోకి వెళ్ళవలేను అని. How is that place? Is it difficult? Or no other question he asked, but he simply left as the Lord said. ఆ స్థలము ఎటువంటిది, అది కష్టమైనదా, నేను ఎలాగ వెళ్ళవలని అని చెప్పి ఎన్నడూ ఎదురు ప్రశ్న వేయకుండా అలాగుని అతను లోబడి ఉండెను. Let's read Hebrews chapter 11 verse 8. దాని గురించి హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 8వ వాక్యంలో చదువుచున్నాము. అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపునకు లోబడి తాను స్వాస్థ్యముగా పొందనయున్న ప్రదేశమునకు బయలు వెళ్ళెను, మరియు ఎక్కడికి వెళ్ళవలెనో అది ఎరుగక బయలు వెళ్ళెను. Yeah, he never knew where he has to go. అతడు ఎక్కడికి వెళ్ళవలెనో ఎరుగక బయలు But వెళ్ళెను. Lord told, get out, and he went. దేవుడు బయలుదేరమని చెప్పిన వెంటనే బయలుదేరెను. The way the Lord was leading and guiding him, he was going accordingly. దేవుడు ఎలాగో అతను నడిపించు మార్గదర్శకం చేయించున్నారో అలాగనే అబ్రహాము ముందుకు వెళ్ళెను. He was able to faithfully follow God in all what the Lord said. దేవుడు చెప్పినటువంటి ప్రతి మార్గములో నమ్మకముగా ఆయన వెంబడించెను. Did exactly what the Lord said. దేవుడు చెప్పినటువంటి కార్యములు తూచా తప్పకుండా ఆ రీతిగానే చేశాను. He never turned left or right, but did exactly what the Lord said. కుడి వైపుకి కానీ ఎడమ వైపుకి కానీ తిరగకుండా దేవుడు చెప్పినట్లే అతను చేసి ఉన్నాడు. That's why it is said he is faithful. అందువల్ల అతను నమ్మకస్తుడు అని చెప్పబడుచున్నది. To prove this, I'll give one more verse. దీన్ని మనం రుజువుపరచుటకు మరొక వాక్యం మీకు ఇచ్చేదను. We see about Samuel. సమూయేలు గురించి మనం చూస్తున్నాము. When we turn to 1 Samuel chapter 2 verse 35, మొదటి సమూయేలు పుస్తకం 2వ అధ్యాయం 35వ వాక్యములో it is said that what did the Lord say about Samuel before he was born? సమూయేలు జన్మించుటకు ముందుగానే దేవుడు సమూయేలు గురించి ఏమని చెప్పి I ఉన్నారు? will raise up a faithful priest. He will do whatever
is in the heart, God's heart and mind. నేను ఒక నమ్మకమైన యాజకుని లేపేదను, దేవుని యొక్క హృదయంలో మనసులో ఏముండనో దాని ప్రకారమే అతడు చేయను. Please turn to 1 Samuel chapter 2 verse 35. మొదటి సమూయేలు గ్రంథము 2వ అధ్యాయము 35వ వాక్యము. తరువాత నమ్మకమైన ఒక యాజకుని నేను నియమింతును, అతడు నా యోచనను బట్టి నాకు అనుకూలముగా యాజకత్వము జరిగించును. అతనికి నేను నమ్మకమైన సంతానము పుట్టింతును, అతడు నా అభిషక్తుని సన్నిధిని ఎప్పటికీ యాజకత్వము జరిగించును. So he will do exactly what is my heart and mind. నాకు హృదయంలోను నా మనసులోని ఏముండునో దాని ప్రకారము అతడు జరిగించుడు. Again about David, it is said he is a faithful one. మరియు దావీదు గురించి కూడా అతడు నమ్మకమైన వాడు అని చెప్పి In చెప్పబడుతున్నది. Acts chapter 13 verse 22 he said, I have found David the son of Jesse, a man after mine own heart, which shall fulfill all my will. అపొస్తలుల కార్యములు 13వ అధ్యాయం 22వ వాక్యము కూడా, నేను ఒక మనుషుని కనుగొని ఉన్నాను, అతను నా ఇష్టానుసారుడైన మనుషుడు, నా ఉద్దేశములను నెరవేర్చునని దావీదుని గురించి సాక్ష్యం చెప్పబడుచున్నది. తరువాత అతన్ని తొలగించి దావీదును వారికి రాజుగా ఏర్పరిచెను. మరియు ఆయన, నేను యెష్షయి కుమారుడైన దావీదును కనుగొంటిని, అతడు నా ఇష్టానుసారుడైన మనుషుడు, అతడు నా ఉద్దేశములన్నీ నెరవేర్చునని చెప్పి అతని గురించి సాక్ష్యం ఇచ్చెను. So he shall do all my will. It is said about David. దావీదు గురించి చెప్పబడుచున్నది, అతడి నా ఉద్దేశములన్నీ నెరవేర్చును. What he has said, he did it exactly. ఎలాగునా నేను చెప్పునో What the Lord said to David, he did it exactly. దేవుడు ఏ విధంగా దావీదునకు చెప్పినో ఆ రీతిగానే దావీదు చేసెను. So he swore and said, "Woe unto the mighty God of Jacob, I will not come into the tabernacle of my house, or not go up to the bed till I finish building a holy habitation for my God." నా దేవునికి నేను ఒక మందిరం కట్టించే వరకు కూడా నేను నా యొక్క మందిరం నా ఇంటిలో నేను బయటికి వెళ్ళను, నా మంచం మీదకి ఎక్కనని చెప్పుచున్నాడు. So he was faithful in all what the Lord want him to do. దేవుడు ఏ కార్యము చేయవాలని చెప్పి ఉన్నారో అన్నిటి విషయంలో దావీదు నమ్మకముగా ఉండెను. We see about Moses. మోషే గురించి కూడా మనం చూస్తున్నాము. Numbers chapter 12 verse 1 is a faithful. If Moses is not well, then who is so? It is said. That was Numbers chapter 12 verse 7. సంఖ్యాకాండం 12వ అధ్యాయం 7వ వాక్యం చదువుకుందాం. అతడు నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. So it is said about Moses, is a faithful one. అతడు నమ్మకమైన వాడు అని చెప్పి చెప్పబడుచున్నది. So in Exodus chapter 40 verse 16, Moses did as the Lord commanded. నిర్గమాకాండము 40వ అధ్యాయం 16వ వాక్యములో దేవుడు సెలవిచ్చినట్లే మోషే చేసినట్లుగా చూస్తున్నాము. He did exactly what was said to him. దేవుడు అతను సెలవిచ్చిన ప్రకారముగా సరిగ్గా ఆ విధముగానే చేసెను. God made him to come to Mount Sinai, gave the pattern of the tabernacle. సీనాయి పర్వతం మీదకి రమ్మని దేవుడు పిలుచున్నారు. ఆ యొక్క ఆజ్ఞలు ప్రత్యక్ష మందిరం యొక్క నమూనాని ఇచ్చున్నారు. Then after he gave, now God want him, telling him that he should do exactly what is shown to you. Read that verse. Exodus నేను నీకు కనబరిచిన విధముగానే నువ్వు చేయవాలని చెప్పి దేవుడు సెలవిచ్చుచున్నారు. chapter 25 verse 8 and 9. నిర్గమాకాండం 25వ అధ్యాయం 8, 9 వాక్యములు. నేను వారిలో నివసించినట్లు వారు నాకు పరిశుద్ధ స్థలమును నిర్మింపవలెను. నేను నీకు కనపరిచే విధముగా మందిరము యొక్క ఆ రూపమును దాని ఉపకరణములన్నిటి రూపమును నిర్మింపవలెను. So what the pattern that you should do, you do accordingly. నేను చూపించినటువంటి విధముగానే నీవు మందిరమును కట్టవలెను. Let the people also do exactly what is said to you. నీతో చెప్పిన విధముగానే జనులు కూడా ఆ రీతిగా చేయవలెను. Moses did as the Lord has commanded. మోషే దేవుడు సెలవిచ్చిన ప్రకారముగా చేసి ఉన్నాడు. That's why it is said about him, is a faithful. అందువల్ల అతని గురించి ఏం చెప్పబడుచున్నదనగా అతను నమ్మకమైన వాడు. So when we are faithful, then the Lord shall call us and give us the eternal inheritance. మనం నమ్మకంగా ఉంటున్నప్పుడు దేవుడు మనల్ని కూడా పిలిచెదరు, నిత్యమైన స్వాస్థ్యమును మనకు అనుగ్రహించెదరు. That's why in book of Revelation, అందువల్ల ప్రకటన గ్రంథంలో చూస్తున్నాము, that is said in 17th chapter, they that are with him are called, chosen and faithful. 17వ అధ్యాయంలో చదువుతున్నాము, ఆయనతో కూడా ఉండిన వారు, పిలువబడిన వారు, ఏర్పరచబడిన వారు, నమ్మకమైన వారై ఉన్నారు. Verse 14, 17th chapter verse 14, they that are with Jesus are called, chosen and faithful. ప్రకటన గ్రంథం 17వ అధ్యాయము 14వ వాక్యంలో తనతో కూడా ఉండిన వారు, పిలువబడిన వారై, ఏర్పరచబడిన వారై, నమ్మకమైన వారై ఉన్నారు. If you have to become faithful, you should do exactly what the Lord says. మనము కూడా నమ్మకమైన వారిగా ఉండవాలంటే దేవుడు సెలవిచ్చిన ప్రకారముగానే మనం చేయవలెను. We see about that the people made the tabernacle, God did not speak directly to them. జనుల ప్రత్యక్ష గుడారమును చేసినప్పుడు దేవుడు నేరుగా జనులతో మాట్లాడలేదు. God spoke through Moses.
దేవుడు మోషే మూలముగా జనులతో మాట్లాడెను. In the similar, in the last days, God may not speak to us sometimes directly, may speak to the consecrated servants of God. అదే విధంగా చివరి దినముల్లో కూడా దేవుడు మనతో నేరుగా మాట్లాడలేరు. ప్రతిష్ఠింపబడిన దైవ సేవకుల మూలంగా మాట్లాడుదురు. So you must learn to do exactly what the leaders happen to reveal to you, the counsels of God. కాబట్టి నడిపించేవారు ఏక దేవునికి ఆలోచనలు మీకు చెప్పుచున్నారు, దాని ప్రకారముగా మీరు చెయ్యవారై ఉండవలేను. Then you can also have the character of faithfulness. అప్పుడు మీకు కూడా నమ్మకస్తులు అనిక స్వభావం కలవారుగా మార్చబడుదురు. First character, మొదటి స్వభావం humility ఏంటి? and obedience. తగ్గింపు, విధేయత. Second character, రెండో స్వభావము that is faithfulness. నమ్మకత్వము. Thirdly, if God have to bless you, you should live a life of separation. మూడవదిగా దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించవాలంటే శ్రమల జీవితము మీరు చేయవలెను. When you turn to book of Genesis chapter 12 verse 1, you see God said to Abraham, get thee out of the country, your kindred and your father's house. ఆదికాండము 12వ అధ్యాయము మొదటి వాక్య ప్రకారముగా నీ బంధువుల యొద్ద నుండి, నీ దేశము నుండి, నీ తండ్రి యొద్ద నుండి నీవు బయలుదేరి వెళ్ళమని దేవుడు చెప్పుచున్నారు. So but we see Lot also followed him. అప్పుడు అబ్రాహాముతో కూడా లోతు కూడా బయలుదేరి వచ్చినాడు. But God could not bless him because of Lot. లోతు మూలముగా దేవుడు అబ్రాహామును ఆశీర్వదించలేకపోయాను. There was a warfare between the herdsmen of Lot and Abraham. లోతు యొక్క గొర్రెల కాపరులకును అబ్రహాం యొక్క గొర్రెల కాపరులకును ఇద్దరికి కలహము వచ్చెను. He's only brothers, but still there was a conflict. వారిద్దరు సహోదరులుగా ఉంటున్నప్పటికీ వారి మధ్యలో జగడములు ఉండెను. So God wanted them to be separated. అందువల్ల దేవుడు వారిద్దరు వేరైపోయినట్లుగా కోరుకొని ఉన్నారు. That's why you see after when you turn to Genesis chapter 13 verse 14, the Lord said unto Abraham, after that Lot was separated from him. ఆదికాండం 13వ అధ్యాయం 14వ వాక్యంలో చూస్తున్నాము, లోతు అబ్రహామును విడిచిపోయిన తర్వాత అని చూస్తున్నాము. And God began to promise him and bless him. అప్పుడే దేవుడు అతనితో వాగ్దానం చేసి అతని ఆశీర్వదించడం మొదలుపెట్టి ఉన్నారు. చదవండి. లోతు అబ్రహామును విడిచిపోయిన తరువాత యెహోవా, ఇదిగో నీ కన్నులెత్తి నీవు ఉన్న చోటు నుండి ఉత్తరపు తట్టు, దక్షిణపు తట్టు, తూర్పు తట్టు, పడమర తట్టును చూడుము. ఎందుకనగా నీవు చూచుచున్న ఈ దేశం అంతటిని నీకును నీ సంతానమునకును సదాకాలము ఇచ్చేదను, మరియు నీ సంతానమును భూమి మీద నుండి రేణువుల వలె విస్తరింపజేసేదను. ఎట్లనగా ఒకడు భూమి మీద నుండి రేణువులను లెక్కింపగలిగినట్లా నీ సంతానము కూడా లెక్కింపవచ్చును. If God have to bless each one of us, మనం ఒక్కొక్కరిని దేవుడు ఆశీర్వదించవాలంటే we must learn to live a life of separation. మనం ఒక ప్రత్యేకమైన జీవితమును చేయవలెను. God began to bless Abraham after Lot was separated. లోతు వేరైపోయిన తర్వాతనే దేవుడు అబ్రహామును ఆశీర్వదించెను. If God have to bless you, you also should follow the similar footsteps. దేవుడు నిన్ను ఆశీర్వదించవాలంటే నీవు కూడా ఆ అడుగుజాడల్ని వెంబడించవలెను. God has called us out of this world. దేవుడు మనల్ని ఈ లోకములో నుండి మనల్ని పిలిచి ఉన్నారు. That's why in Galatians chapter 1 verse 4, అందువల్ల గలతీకి రాసిన పత్రిక 1:4లో there we see that Christ has given his life for us to redeem us from this present evil world. దేవుడు మనలను ఈ ప్రస్తుతపు దుష్ట లోకంలో విమోచింపవలనని మన నిమిత్తము తను తాను అప్పగించుకొనెను. Yeah, he want to redeem us from this present evil world. That's why he's given his life for us. ప్రస్తుతం దుష్ట లోకంలో విమోచింపవలనని దేవుడు తను తాను తన ప్రాణమును మన కొరకు అప్పగించెను. That's why Jesus said, I am not of this world, even my people are also not not out of this world. అందువల్ల యేసు చెప్పుచున్నారు, నేను ఈ లోక సంబంధిని కానట్టు వారుని ఈ లోక సంబంధులు కారు. So even though we live in the world, we should only take those things required for us for our godly life and day-to-day life. మనం ఈ లోకంలో మనం జీవిస్తున్నప్పటికీ మన అనుదిన జీవితమునకు దైవభక్తికి అవసరమైన కార్యములు మాత్రమే మనం తీసుకునవలెను. More than that, we should not go after them. దానికంటే అధికంగా దేని వెంట మనం వెళ్ళకూడదు. God wants us, we should live a separated life. దేవుడు మన ఎదురు ఏమెదురు చూస్తున్నారనగా ఒక ప్రత్యేకమైన జీవితం చేయాలని కోరుచున్నారు. That's why you are given the doctrine of separation. అందుకొరకే మనకి ఈ ప్రత్యేకమైన జీవితం యొక్క ఉపదేశం ఇచ్చిన్నారు. Separating ourselves from the sin, పాపము నుండి మనం ప్రత్యేకించుకొనవలెను. separating from sinners,
మన పాపుల యొద్ద నుండి from ప్రత్యేకించుకొనవలెను. the backsliders, disorderly people in the church, మన వెనుకబడిపోయిన వద్ద నుండి సంఘమును అక్రమంగా నడుచుకున్న వారి యొద్ద నుండి yeah, from వేరైపోవలెను. all the worldliness and fashions. లౌకికము నుండి లౌకిక ఆడంబరం నుండి వేరైపోవలెను. Like that, there are so many things that we need to be separated. ఇలాగ అనేకమైన కార్యముల నుండి మనం ప్రత్యేకించుకొనవలెను. So God has called us out of this world. దేవుడు మనల్ని ఈ లోకంలో నుండి మనల్ని పిలిచి ఉన్నారు. Even when we are in this in the church of God, you must learn to live a life of separation if anybody is not walking according to the truth. మనము ఈ సంఘంలో ఉంటున్నప్పుడు కూడా ప్రత్యేకమైన జీవితం చేయవలెను. అనగా ఎవరైతే సత్య ప్రకారం జీవించరో వారి యొద్ద నుండి మనం వేరైపోవలెను. If you keep friendship with such people, you cannot grow spiritually. అటువంటి వారితో మనం సహవాసం పెట్టుకున్నట్లయితే మనం ఆత్మీయంగా ఎదగలేము. That's why we need to live a life of separation. అందువల్ల ఒక ప్రత్యేకమైన జీవితమును మనం చేయవలెను. This is what the Lord expects from each one of us. మన ప్రతి ఒక్కరిని దేవుడు ఇదే కార్యం ఎదురు చూచుచున్నారు. When you live a life of separation, God can bless you. మీరు ప్రత్యేకమైన జీవితం చేస్తున్నప్పుడు దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించెదరు. Read that verse. If you see about the life of Joseph, మన యోసేపు యొక్క జీవితం గురించి మనం book చూచినప్పుడు of Genesis chapter 49 verse 26. ఆదికాండము 49వ అధ్యాయము 26వ వాక్యము. నీ తండ్రి దీవెనలు నా పూర్వీకుల దీవెనలపైని చిరకాల పర్వతముల కంటే హెచ్చుగా ప్రబలమగును. అవి యోసేపు తల మీదను తన సహోదరుల నుండి వేరుపరచబడిన వాని నడినెత్తి మీదను ఉండును. Even though he was with the brethren, he lived a life of separation. Joseph. తన సహోదరులతో ఉండను యోసేపు ప్రత్యేకమైన జీవితము చేసెను. Therefore, God could bless him with all types of blessings. అందువల్ల ప్రతి విధమైన ఆశీర్వాదంతో దేవుడు యోసేపును ఆశీర్వదించెను. So God separates us that we should need to be closer to him. మనం ఆయనకు సన్నిహితులుగా మారుటకే దేవుడు మనల్ని ప్రత్యేకించుచున్నారు. God called Abraham alone. దేవుడు అబ్రహామును ఒంటరిగా పిలిచెను. Even so, God calls us alone so that we can be with him. మనల్ని కూడా దేవుడు ఒంటరిగా పిలుచుచున్నారు. ఎందుకంటే ఆయనతో పాటు మన సన్నిహితులుగా ఉండే నిమిత్తము. Such people God shall bless them. అట్టి వారిని దేవుడు ఆశీర్వదించెదరు. So first character is obedience మొదటి ఒక స్వభావం విధేయత and humility together. మరియు లోబడే జీవితము కూడా Then తగ్గింపగల జీవితము. second character is faithfulness. రెండవదిగా నమ్మకమైన జీవితము. Third character is life of separation. మూడవదిగా ప్రత్యేకించుకునే జీవితము. Next we should have faith. తర్వాతగా చూసినప్పుడు మనలో విశ్వాసం ఉండవలేను. When you turn to Romans 4th chapter verse 17-21, we see he is the father of us all in faith. రోమీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 17 నుండి 21వ వాక్యం వరకు చూసినప్పుడు ఆయన విశ్వాసులకు తండ్రి అని పిలువబడుచున్నాడు. Without faith it is impossible to please God, the word of God says. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టమైన అసాధ్యమని దేవుని వాక్యం చెప్పుచున్నది. Hebrews 11 chapter verse 6, you see, without faith it is impossible to please God. హెబ్రీ 11వ అధ్యాయం 6వ వాక్యములో విశ్వాసం లేకుండా దేవునికి ప్రియులై ఉండుట అసాధ్యము కాదు. If God had to be pleased with you and bless you, you should become man of faith. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించవలనంటే మీ ఎంత సంతోషపడవలనంటే మీరు కూడా విశ్వాసం గల మనుషులై ఉండవలేను. Abraham was a man of faith. అబ్రహాము ఒక విశ్వాసం గల వ్యక్తి. How he could become a man of faith, a father of us all in faith? ఎలాగున విశ్వాసం గల వ్యక్తిగాను విశ్వాసులకు తండ్రిగాను మార్చబడి ఉన్నాడు. When God wanted to bless him, he did not have any child, and he was in the old age, both Sarah and Abraham. దేవుడు అతన్ని ఆశీర్వదించాలని చెప్పి కోరినప్పుడు అతనికి సంతానము లేదు. మరియు వాళ్ళ వృద్ధాప్యములో శారా అబ్రహాం ఇద్దరు కనబడుచున్నారు. There is no way to get children. సంతానం లభించడానికి ఎటువంటి మార్గమే లేదు. But at that time we see Abraham did not see his own symptoms nor the symptoms in Sarah. అయితే అబ్రహాము తనకి శరీరంలో ఉన్న సూచనలు కానీ శారా శరీరంలో ఉన్న సూచనలు కానీ అతడు చూడలేదు. But he looked to God who is able to fulfill what he has promised in his life. అయితే తన జీవితంలో దేవుడు వాగ్దానం చేసినటువంటి ఆ దేవుని తట్టే అబ్రహాము చూసి ఉన్నాడు. Let's read that verse, Romans chapter 4 verse 18 to 21. వాక్యం చదువుకుందాం. రోమీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 18వ వాక్యం నుండి 21వ వాక్యం వరకు. నీ సంతానము ఈలాగా ఉండునని చెప్పిన దాన్ని బట్టి తాను అనేక జనములకు తండ్రి ఎగునట్లు నిరీక్షణకు ఆధారము లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి నమ్మెను. మరియు అతడు విశ్వాసమునందు బలహీనుడు కాక రమారమి 100 ఏళ్ల వయసు గలవాడయుండి అప్పటికి తన శరీరము మృతతుల్యమైనట్టును శారా గర్భమును మృతతుల్యమైనట్టును ఆలోచించెను గాని అవిశ్వాసము వలన
దేవుని వాగ్దానం గురించి సందేహింపక he was giving glory to దేవుని God. మహిమపరిచి ఆయన వాగ్దానం చేసిన దాన్ని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి విశ్వాసం వల్ల బలమునందెను, అందుచేత అది అతనికి నీతిగా ఎంచబడెను. He gave glory to God. He was keeping praising God. దేవుని మహిమపరిచున్నాడు, దేవుని స్తుతించుటకు మొదలుపెట్టి ఉన్నాడు. That's why God could bless him and made him a father of many nations. అందుకొరకే దేవుడు అతన్ని ఆశీర్వదించి అనేక జనములకు తండ్రినిగా చేసెను. In the early days of our mission, మన మిషన్ యొక్క ప్రారంభ దినములలో there was for everything they used to praise God. అన్నిటికీ బాగా స్తోత్రం చేసేవారు. They'll never murmur. They'll keep on praising God. ఎన్నడూ సణుక్కునేవారు కాదు, ఎల్లప్పుడూ స్తోత్రం చెప్తూ ఉండేవారు. When they were hunger, they used to keep praising God. ఆకలి వేస్తే వాళ్ళు స్తోత్రం చెప్తూ ఉండేవారు. In our TPM mission, that time it was Ceylon Pentecost CPM mission, there is no word called no. లేదు అని మాట ఏమి ఉండదు. ఆ దినముల సిపిఎం అని చెప్పేవాడు, సిలోన్ పెంతెకోస్తు మిషన్. ఆ ప్రారంభ దినములలో లేదు అనే మాటే మనకు ఉండేది కాదు. ఇంపాసిబుల్ ఆర్ డిఫికల్ట్, కష్టము అసాధ్యము అని మాకు వీలు పడదు, అట కార్యమే లేదు. that word is not there in dictionary. ఆ యొక్క మాటే వారికి నిఘంటువులో లేదు. See, in 1965, even though I was born here, we were brought up in Chennai. 1965 సంవత్సరంలో చూచినప్పుడు మేము చెన్నైలో పుట్టి పెరిగి ఉన్నాము. ఇక్కడ పుట్టితే కూడా పెరిగిందంతా చెన్నై. ఇక్కడ పుట్టిన పెరిగింది చెన్నైలో. In the headquarters, 1965, Raipuram was the headquarters. After that, Tandiyarpet. From Tandiyarpet, it has come to Adyar to Irambulu. 1965 సంవత్సరం రాయపురంలో ఉండేది, ఆ తర్వాత తన్యార్పేట వెళ్ళి ఉన్నది, ఆ తర్వాత అడయారు, ఇప్పుడు ఇరుములూరులో హెడ్ క్వార్టర్స్ మారి ఉన్నది. All my lifetime we were brought up in headquarters only. నా యొక్క జీవితకాలం అంతా నేను హెడ్ క్వార్టర్స్ లోనే పెంచబడి ఉన్నాను. In those days there was no food for us. More than 2 months, 3 months, they used to live without food. ఆ రోజుల్లో మాకు ఆహారం ఉండేది కాదు. 2-3 దినములు ఆహారం లేకుండానే మేము జీవించేవారము. 2-3 నెలలుగా మేము ఆహారం లేక ఉండేవారు. ఎప్పుడైనా దొరికితే కొంత బియ్యం దొరికితే అది కంచి కాసుకుని తాగుతారు. ఎప్పుడైనా బియ్యం దొరికితే మేము కొంచెం గంజి కాసుకుని తాగేవారము. లేదని కాదు, నో, దట్ వర్డ్ ఇస్ నాట్ దేర్. లేదు అనే మాటే మాకు ఉండేది కాదు. In those days there was very difficult to get kerosene also. ఆ రోజుల్లో కిరోసిన్ ఆయిల్ దొరకడానికి కూడా చాలా కష్టము. So they used to, our sisters used to collect the leaves from the trees fallen, gather them and burn it to show to others that we are cooking food. మేము ఆహారం వండుకుంటున్నామని చెప్పి అందరూ తెలియనట్లుగా చెట్టు నుండి రాలినటువంటి ఆకులను ఏదుకొని అవి పొయ్యిలో పెట్టి దాన్ని ముట్టించి ఆ పొగ మూలముగా ఇతరులకు అన్నం వండుకుంటున్నామని చూపించేవారము. Smoke is not coming, it means that they have not made anything. ఆ పొగ కానీ బయటకు రావట్లేదంటే వాళ్ళు ఏం వండుకోవట్లేదని అర్థం కదా. Then the neighbors will question us. అప్పుడు పొరుగు వారు వచ్చి మమ్మల్ని ప్రశ్నించేవారు. So they don't want to show that we are in hunger. మేము ఆకలి పస్తులతో ఉన్నామని చూపించుకోవడం వాళ్ళకి ఇష్టం లేదు. And we don't have anything. Our workers don't like to tell to others. మాకు ఏమీ లేదు తినడానికి అని చెప్పి మన సేవకులైన వారు ఇతరులకు చూపించుకోవడం వారికి ఇష్టపడేవారు కాదు. If somebody come to ask a cup of coffee, our co-workers going to the kitchen and ask for coffee or anything, what the sisters will say, praise the Lord. ఎవరైనా వచ్చినప్పుడు వారు కాఫీ ఇవ్వాలని చెప్పి సిస్టర్స్ వీళ్ళు కిచెన్లో అడిగినట్లయితే ఆ కిచెన్లోని సిస్టర్స్ ఏం చెప్తారంటే స్తోత్రం అని చెప్పేవాళ్ళు. ఎవరికైనా కాఫీ తాగాలనుకో బ్రదర్స్ కానీ ఎంత కంజి ఏదైనా కావాలి ఆకలితే అడిగితే ఏమంటారు? స్తోత్రము అంటే ఏంటి? లేదు. స్తోత్రం అని చెప్తారంటే లేదు అని అర్థము. మీనింగ్ దే డోంట్ లైక్ టు టెల్ నో. లేదు అనే మాట ఉపయోగించడం వాళ్ళకి దే ఆర్ అషేమ్డ్ టు టెల్ నో. లేదు అనే మాట ఉపయోగించడానికి సిగ్గుపడేవారు. They are ashamed to tell it is impossible. అది మాకు అసాధ్యం అని చెప్పడానికి ఇష్టపడేవాళ్ళు కాదు. You know how Pastor K.C. Varghese Pastor came to Chennai, from Chennai to Vijayawada? పాస్టర్ కేసీ వర్గీస్ గారు చెన్నై నుండి విజయవాడకి ఎలా వచ్చారో మీకు He is తెలియదు. the first person to enter into Andhra. ఆంధ్రప్రదేశ్లో కాలు పెట్టిన మొదటి వ్యక్తి ఆయనే ఉన్నారు. So he was given one second class ticket, not reservation, second class ticket, and with only one Bible and one towel. సెకండ్ క్లాస్ టికెట్ వాళ్ళు కొనిచ్చున్నారు, ఒక బైబిల్, చేతిలో ఒక టవలు. Then he landed in Vijayawada. విజయవాడలోకి వచ్చి దిగి ఉన్నారు. That he never knew the language. He's a Malayali. He never knew the language. ఆయన మలయాళీ కాబట్టి ఆయనకు భాష తెలియదు. Then after that he stayed there in the railway station. అక్కడే రైల్వే స్టేషన్ లోనే ఆయన ఉండిపోయి ఉన్నారు. Took the newspaper, slept it on the newspaper in Vijayawada railway station. విజయవాడ రైల్వే స్టేషన్ లో ఆయన ఒక బెంచ్ మీద న్యూస్ పేపర్లు పరుచుకొని అక్కడే పడుకొని ఉన్నారు. Then he happened to take bath in the railway station. ఆ తర్వాత రైల్వే స్టేషన్ లోనే స్నానం చేసుకుని ఉన్నారు. There was no two clothes, only one. 2 జతల బట్టలు లేవు, ఒక్క జత బట్టలే ఉన్నాయి. Yes, వేసుకున్న బట్టలే. వేసుకున్న బట్టలే. So he will cover the towel, wash the clothes and dry it up.
టవల్ నడుములకు టవల్ కట్టుకొని ఆ విడిసినటువంటి బట్టలు ఉతుక్కొని ఉండేవారు. That was the way they did the ministry here. ఇక్కడ ఈ ప్రాంతంలో ఆ రీతిగా పరిశుద్ధులు సేవ The చేస్తున్నారు. early days, the servants of God ministered in a sacrificial way. ప్రారంభ దినముల పరిశుద్ధులైన వారు త్యాగపూరితంగా సేవ చేసి ఉన్నారు. That's what I want to once again recollect and tell it to you all. I'm not a great person, but I want to remind you what I know. నేనేం గొప్ప వ్యక్తిని కాదు, కానీ ఆ పాత కార్యములన్నీ ఒకసారి కూడా మీకు జ్ఞాపకం చేయాలని చెప్పుచున్నాను. So this they never said, the Pastor Casey never said, I don't know the language, it is very hard, or he did not say there is nothing for me, how can I go? He never questioned. నాకు భాష తెలియదు, అక్కడంతా వేడిగా ఉంటుంది, నేనేమి చేయవలని నాకు తెలియట్లేదు, నా యొద్ద ఏమీ లేదని చెప్పి ఇటువంటి ప్రశ్నలు ఆయన చెప్పలేదు. For 18 years I was serving in Maharashtra and Gujarat. నేను 18 సంవత్సరాలుగా మహారాష్ట్ర, గుజరాత్లో సేవ చేస్తున్నాను. When I was traveling from Gujarat to Chennai for the youth camp, నేను గుజరాత్ నుండి యమనస్తుల కుటుంబం కొరకు చెన్నై వస్తున్నప్పుడు I got out in one station, నేను ఒక స్టేషన్ లో దిగిపోయాను. Warangal somewhere. వరంగల్లో ఎక్కడ దిగి ఉన్నాను. Then that time one news, one other assembly believer came, are you TPM? ఇతర సంఘంలో ఒక విశ్వాసి కనబడి, మీరు టీపీఎం వారా అని చెప్పి అడిగాను. Yes, I told. అవునని చెప్పాను. Pastor Casey Varghese, pastor, పాస్టర్ కేసీ వర్గీస్ గారు initially he used to minister in Gujarat, going street to street. గుజరాత్ లో ప్రారంభంలో సేవ చేసేటప్పుడు, గుజరాత్ కదండి, ఇక్కడ గుంటూరులో సేవ చేసేటప్పుడు ఆయన ప్రతి వీధి తిరిగి సేవ చేసేవారు. He never knew the language, భాష అయితే తెలియదు. but he keep on telling that what do you say, without mic he was to proclaim the gospel open way. అయినప్పటికీ ఆయన అలాగే బహిరంగంగా సువార్తను ప్రకటించేవారు. సగం తెలుగు సగం మలయాళం అలాగా. తెలుగు సగం మలయాళము. So he used to stay in my house. మా ఇంట్లో ఆయన ఉండేవారు. మేము మా రూమ్ ఇచ్చామని అలా చెప్పాడు. ఎర్లీ డేస్ దే నెవర్ న్యూ ద లాంగ్వేజ్. ఆల్ ద వర్కర్స్ హూ కేమ్ టు ఆంధ్ర, now only Andhra people are there, but early days there was no Andhra people to minister here. ఇక్కడ ఆంధ్రదేశంలో సేవ చేయడానికి ఇంత ఇప్పుడైతే ఆంధ్ర వాళ్ళు ఉన్నారు, కానీ అప్పుడు భాష తెలియని వాళ్ళే వచ్చి ఇక్కడ సేవ చేసి ఉన్నారు. All Tamilians, Malayalis only came and ministered in Andhra. తమిళ వాళ్ళు, మలయాళపు వాళ్ళు వచ్చి ఆంధ్రదేశంలో సేవ చేసి ఉన్నారు. After that only one by one the people have come. ఆ తర్వాత ఒకరి వెంబడి ఒకరు ఆంధ్ర వాళ్ళు వచ్చి ఉన్నారు. So what I wanted, such was a sacrificial way they ministered for us. ఆ విధంగా త్యాగపూరితముగా వారు ఇక్కడ సేవను చేసి ఉన్నారు. They never said no. ఎంత మాత్రము లేదు అని చెప్పలేదు. For anything they never said impossible. దేనికి మాకు వీలు పడదు అని చెప్పలేదు. For everything they will praise God. ప్రతిదానికి వాళ్ళు స్తోత్రం చెప్పేవారు. Whether it is sleeping or traveling everywhere, always praises used to be in their mouth. వాళ్ళు పడుకున్నా, వాళ్ళు ప్రయాణం చేస్తున్నా, ఎక్కడికి వెళ్ళినా వాళ్ళ నోట స్తోత్ర శబ్దం ఉండేది. The powerful weapon was praising God always. మనకు ఇవ్వబడిన శక్తివంతమైన ఆయుధం ఏమనగా ఎల్లప్పుడూ దేవుని స్తుతించుట. Through praises they could overcome everything and obtain everything. స్తోత్రముల మూలంగా సమస్తమును వారు జయించుకునేవారు, పొందుకునేవారు. In those days there was no murmuring in any of the believers' house of faith house. ఆ దినముల్లో విశ్వాసుల ఇళ్ళలో కానీ విశ్వాస గృహములలో కానీ సణుగులు లేవు. They will always praise God. ఎల్లప్పుడూ దేవునికి స్తోత్రం చెప్పుచూ ఉండేవారు. Abraham began to praise God. అబ్రహాము దేవుని స్తుతించడం మొదలుపెట్టాడు. Therefore God could give at the set time a male child. అందువల్ల దేవుడు సరైన సమయం అందు ఒక మగబిడ్డని ఇచ్చి ఉన్నారు. There is a great power in praising God. దేవుని స్తుతించడంలో గొప్ప శక్తి ఉన్నది. Through praises we can break all the walls of Jericho like hindrances. స్తోత్రముల మూలముగా మనం ఎరుకో గోడల వంటి ఆటంకములను పడద్రోయగలము. We can overcome anything that comes against us through praises. మన దేని మనకు విరోధంగా వచ్చినా సరే స్తోత్రముల మూలంగా మనం జయించగలము. In this year we may have to go through various paths. In this year we may have to go through various paths or ways. ఒకవేళ ఈ సంవత్సరం అనేకమైన మార్గములకు మనం వెళ్ళవలసి వచ్చినేమో. But when you praise God for in all the path, God will make you to go from victory to victory. అయితే ఆ మార్గములో మీరు దేవుని స్తుతించినప్పుడు దేవుడు జయములో నుండి అధిక జయములకు మనం తీసుకొని వెళ్ళేదాడు. God can make you overcomer when you have the spirit of praising in your life. మీ జీవితంలో స్తుతించే ఆత్మ ఉన్నట్లయితే దేవుడు మిమ్మల్ని జయవీరులుగా మార్చెదరు. Murmurers cannot enter into the kingdom of God. సడుక్కునే వారు దేవునికి రాజ్యంలోకి ప్రవేశింపలేరు. Complainers cannot enter into the kingdom of God. ఫిర్యాదు చేసేవారు దేవుని రాజ్యంలోకి ప్రవేశింపలేరు. People who praise God will have access for everything. దేవునికి నీ స్తుతించే వారి అన్నిటిలో కూడా వాళ్ళ ప్రవేశము దొరుకును. Next, coming to Abraham, we see that is a man who is able to fear God. తర్వాత అబ్రహాము గురించి చూసినప్పుడు మరొక స్వభావము దేవునికి భయపడేవాడు. In Genesis chapter 12 verse 12, 22 chapter verse 12, now I know that thou fearest God. ఆదికాండం
22:12 నువ్వు దేవునికి భయపడేవాడవని ఇందువలన మాకు తెలియచున్నదని చెప్పి ఉన్నాడు. God gave him a son in his old age. దేవుడు వృద్ధాప్యమందు అతను కుమారుని ఇచ్చున్నారు. Then now God is telling, now the son whom thou lovest thou shalt sacrifice. నువ్వు ప్రేమించుచున్న నీ కుమారుని బలి ఇప్పుడు దేవుడు Read తెలియజేయుచున్నాడు. verse chapter 22 verse 2. 22:2 చదవండి. అప్పుడు ఆయన నీకు ఒక్కడైన నీ కుమారుని అనగా నీవు ప్రేమించి ఇస్సాకును తీసుకొని మోరియా దేశమునకు వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబో పర్వతములలో ఒకదాని మీద దానబలిగా అతన్ని అర్పించమని చెప్పెను. The son whom thou lovest, now take him to Mount Moriah and sacrifice. నువ్వు ప్రేమించిన నీ కుమారుని తీసుకొని మోరియా పర్వతములో ఒక దాని మీద అతని బలి అర్పించుము. He never kept anything for himself. దేన్ని కూడా తన కొరకుంటూ ఉంచుకోలేదు. God told him, sacrifice your son, love, son whom thou lovest. నీ కుమారుని ఇప్పుడు వెంటనే బలి అర్పించమని దేవుడు సెలవిచ్చి ఉన్నారు. The son whom thou lovest, ప్రేమించే కుమారుని. నువ్వు ప్రేమించే నీ ఏకైక కుమారుని. You love, now you got a son in the old age, you love more, now you sacrifice. వృద్ధాప్యమందు నువ్వు ఎంతగానో నీ కుమారుని ప్రేమించుచున్నావు కదా, అతని బలి అర్పించుము. Immediately he took his son, laid him on the altar, took his knife to kill him. వెంటనే ఒక కుమారుని తీసుకుని ఉన్నాడు, అది బలిపీఠం మీద పెట్టి ఉన్నాడు, కత్తిని ఎత్తి కుమారుని నరుకుటకు ప్రయత్నించున్నాడు. Because in those days they used to sacrifice humans for God, even heathen people. ఎందువల్ల ఆ దినములో చూసినప్పుడు అన్ని జనాంగాలను చూసినప్పుడు కూడా మనుషులను దేవునికి బలులుగా అర్పించేవారు, All the heathens. అన్ని జనులు. So now God wanted to test him. ఇప్పుడు దేవుడు ఇతన్ని కూడా పరీక్షించాలని He took his చూస్తున్నాడు. knife, was about to kill him. అతను కత్తి ఎత్తి అతని నరుకుటకు మొదలు పెట్టి ఉన్నాడు. Now God withheld his hand till now I know thou fearest me. ఇప్పుడు దేవుడు అతని ఆపి అతనితో సెలవిచ్చుచున్నారు, నువ్వు దేవునికి భయపడి వాడవని. Read verse 22 verse 12. 22:12 చదువుకుందాం. అప్పుడు ఆయన ఆ చిన్నవాని మీద చెయ్యి వేయకము, అతనినేమీ చేయకము, నీకు ఒక్కడైన నీ కుమారుని నాకీయ వెనతీయలేదు గనుక నీవు దేవునికి భయపడవాడవని ఇందువలన నాకు కనబడుచున్నదని. So another character we see here is fear God, and he doesn't love anything more than God. ఇక్కడ మరొక స్వభావం చూస్తున్నాము, అతను దేవుణ్ణి ప్రేమించుచున్నాడు కానీ దేవుని కంటే అధికంగా దేనిని ప్రేమించటలేదు. Like that you can keep on speaking about Abraham, the various characters. అబ్రహాము గురించి ఇంకా అతని స్వభావాల గురించి చెప్పుకుంటూ మనం వెళ్ళవచ్చును. God is looking to Abraham. దేవుడు చెప్పుచున్నారు, అబ్రహాముని చూడుడి. Now if you want to be blessed like Abraham, మీరు కూడా అబ్రహాముని ఆశీర్వదించబడాలంటే so you also should have similar characters. మీకు కూడా ఇటువంటి స్వభావాలే ఉండవలేను. In this new year, if God have to bless you, you should be obedient and humble. ఈ నూతన సంవత్సరంలో దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించవాలంటే మీరు తగ్గింపు గలవారిగా, విధేయత గలవారిగా ఉండవలేను. You should be faithful to God, మీరు దేవునికి నమ్మకస్తులుగా ఉండవలేను. faithful to the saints or servants of God. దేవునికి పరిశుద్ధులకు, దేవుని దాసులకు మీరు నమ్మకముగా ఉండవలేను. Each one of you should be faithful in everything. మీరు ప్రతి ఒక్కరు అన్ని విషయంలో నమ్మకస్తులై Do ఉండవలేను. exactly what is meant, what is said to be done through you, should do it. మీ మూలంగా ఏది చేయాలని చెప్పి దేవుడు సెలవిచ్చుచున్నారు, అది మీరు చేయవలేను. Thirdly, we see we should have the life of separation. దాని తర్వాత మీకు ప్రత్యేకమైన జీవితం ఉండవలేను. Then we should be full of faith. ఆ తర్వాత విశ్వాసం గలవారై ఉండవలేను. We should have a sacrificial life, or learn to give to God. త్యాగపూరితమైన జీవితం మీకు ఉండవలేను. దేవునికి ఇవ్వటానికి మీరు అలవాటు You పడవలేను. should learn to fear God. దేవునికి భయపడక అలవాటు పడవలేను. These characters help God is pleased and He can bless you. ఇటువంటి ఒక స్వభావములు దేవుడు మీ అందరూ చూచినప్పుడు దేవుడు సంతోషపడి మిమ్మల్ని ఆశీర్వదించెదరు. If God is telling to you that you need to sacrifice your children for the ministry, how many are ready for that? సేవ కొరకు మీ పిల్లలను త్యాగం చేయండి అని దేవుడు మీతో సెలవిచ్చినట్లయితే మీరు ఎంతమంది విధేయత చూపించడం సిద్ధంగా ఉన్నారు? Healthy children, wise children, ఆరోగ్యం గల పిల్లలు, మంచి జ్ఞానవంతులైన పిల్లలు, children whom you love and whom they are you have faith that they will look after you. మీరు ప్రేమించే మీ పిల్లలు తర్వాత మమ్మల్ని చూసుకుంటారు అని చెప్పి ఏ పిల్ల మీద అయితే నమ్మకం ఉంటుందో అటువంటి వారు. If God is telling that my son, my daughter, please give your children to me, మీ యొక్క పిల్లలను నా కుమారుడు నాకు ఇచ్చివేయని చెప్పి దేవుడు మీతో మాట్లాడినట్లయితే without keeping for yourself, how many are ready to give like Abraham to God? మేము మా పిల్లలు మా కొరకు మేము ఉంచుకోము, అబ్రహాము వలె మేము ఇచ్చి వేస్తామని చెప్పి మీలో ఎంతమంది చెప్పగలరు? Lift up your hand. I'm not asking the children, the parents. పిల్లలు కాదు, పెద్దవాళ్ళు అడుగుతున్నారు, మీ పిల్లలు ఎంతమంది ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు? How many of you? చేతులు ఎత్తండి. Then how can God bless you? మీరు అలాగ లేనట్లయితే దేవుడు ఎలా ఆశీర్వదిస్తారు మిమ్మల్ని? Only few people. కొంతమంది మాత్రమే చేయెత్తుకున్నారు. Always I think about my parents.
నా తల్లిదండ్రులు ఎప్పుడు కూడా నేను తలంచుకుంటూ ఉంటాను. After I finished my studies, నా యొక్క విద్యాభ్యాసం పూర్తి చేసిన తర్వాత I never had the intention of coming to the ministry. నేను సేవకు రావాలనే ఉద్దేశమే నాకు లేదు. After I finished my study, planning to go, father wanted to take me abroad or to Bombay to work. నేను నా విద్య పూర్తి చేసిన తర్వాత బాంబే దేశము కానీ ఇంకా వేరే చోటకి కానీ ఉద్యోగం చేయని నిమిత్తము బయట దేశం కానీ అయితే బాంబేకి తీసుకెళ్లాలని సిద్ధపడి వచ్చాను. విదేశములకు కానీ వెళ్ళాలని చెప్పి సిద్ధపడి ఉన్నాము. నన్ను తీసుకెళ్లాలని నేను ఆత్మపడి నాన్నగారు బాంబేలో ఉన్నారు. అప్పుడు మా తండ్రి గారు బాంబేలో ఉన్నారు, నన్ను కూడా అలా తీసుకెళ్లాలని చెప్పి అనుకుని ఉన్నారు. It was at the time the Lord was calling me. అట్టి సమయంలోనే దేవుడు నన్ను పిలిచి ఉన్నారు. I'm the eldest. నేను పెద్ద కుమారుణ్ణి. I was taking care of all the family matters. నేను కుటుంబ కార్యాలన్నీ కూడా చూసుకొని ఉన్నాను. Mother was sickly person. మా యొక్క తల్లి వ్యాధిగ్రస్తురాలు. I was taking care of her. ఆమె గురించి నేనే పట్టించుకుంటూ At that time the Lord wanted me to come and serve him. అట్టి సమయంలోనే దేవుడు నన్ను సేవకు పిలుచుచున్నారు. With great difficulty I could convince my parents. ఎలా చాలా కష్టపడి నా తల్లిదండ్రులను నేను ఒప్పించి ఉన్నాను. It's not easy to come out at that situation. అటువంటి పరిస్థితిలో అంత సులభంగా నేను రాలేని పరిస్థితిగా But ఉండేది. God opened a way. అయితే దేవుడు ఒక మార్గం తెరిచి My ఉన్నారు. parents are willingly able to surrender me for the ministry. మా తల్లిదండ్రులైన వారు మనపూర్వకంగా నన్ను సేవకుని అప్పగించుకోగలిగి ఉన్నారు. That's why this 35 years God made me to be useful for his people. అందువల్ల ఈ 35 సంవత్సరములు దేవుడు తన జనులకు నన్ను ప్రయోజనకరంగా మార్చుకొని If ఉన్నారు. your children are to be useful for others, మీ పిల్లలు ఇతరులకు ప్రయోజనకరంగా ఉండాలంటే you have to make a decision not to keep anything for yourself but sacrifice like Abraham sacrificed Isaac to God. పెద్దవారైన మీరు కూడా మీకు మీరని ఉంచుకోకుండా ఎలాగో అబ్రహాము ఇస్సాకును బలర్పించుటకు అప్పగించుకున్నాడు, మీరు కూడా మీ పిల్లలను త్యాగము చేయడానికి సిద్ధపడి ఉండవలేను. How many are ready for that? Lift up your hand. ఎంతమంది సిద్ధంగా ఉన్నారు? చేతులు పైకెత్తండి. Say 3 hallelujah. 3 సార్లు హల్లెలూయా చెప్పండి. Yeah. Learn to give the best to the Lord. దేవునికి మీకు శ్రేష్టమైనది ఇచ్చివేయవలెను. Learn to give what you love the most to the Lord. అధికంగా దేని ప్రేమిస్తారో దాన్ని దేవునికి ఇచ్చివేయవలెను. Then God knows then you are really fearing God. అప్పుడే దేవుడు చెప్తారు మీరు నిజంగా దేవునికి భయపడు వారని. If you don't give the best or the thing which you love the most to God, you don't have the fear of God. దేవునికి మీరు శ్రేష్టమైన కార్యం ఇవ్వకపోతే, మీరు ప్రేమించిన కార్యం ఇవ్వకపోతే మీరు దేవునికి భయపడు వారని చెప్పబడదు. These are the characters that makes God to move and bless us. దేవుడు మనల్ని ఆశీర్వదించవాలంటే ఇట్టి స్వభావాలు మనలో ఉండవలేను. Next we see, if you take the life of Solomon, తర్వాతగా సొలొమోను యొక్క జీవితం చూసినప్పుడు he loved God అతడు దేవుని ప్రేమించెను and also offered 1000 burnt offerings. మరియు 1000 దహన బలులను అర్పించి ఉన్నాడు. 1 Kings chapter 3 verse 3 and 4. 1 Kings chapter 3 and 4. మొదటి రాజుల గ్రంథం 3వ అధ్యాయం 3-4 వాక్యములు. తన తండ్రి అయిన దావీదు నియమించిన కట్టడలను అనుసరించుచు సొలొమోను యెహోవా యందు ప్రేమించెను కానీ ఉన్నత స్థలముల యందు అతడు బలులను మాత్రం అర్పించుచు ధూపము వేయుచు నుండెను. So here Solomon loved God సొలొమోను దేవుని ప్రేమించెను and he offered 1000 burnt offerings. 1000 దహన బలులను అర్పించి ఉన్నాడు. When he offered 1000 burnt offerings, అలా 1000 దహన బలులను అర్పించినప్పుడు God was pleased. And now in verse 5 Lord is asking, what is your request? What do you want from me? ఆ బలులు అర్పించినప్పుడు దేవుడు సంతోషపడి 5వ వాక్యములో నేను నీకు ఏమి చేయి ఇష్టపడుచున్నావు అని చెప్పి అడుగుచున్నారు. He was asking for the Lord, I don't know to discern, give me the spirit of wisdom. దేవా నాకు వివేచించే జ్ఞానం లేదు కనుక జ్ఞానము నాకు దయచేయమని అడుగుచున్నాడు. Whatever he never asked, God added everything and gave it because God was pleased with Solomon. సొలొమోను చూసి దేవుడు సంతోషపడినందువలన అతను అడగని కార్యములు కూడా అడిగిన కార్యముతో పాటు చేర్చి ఇచ్చి ఉన్నారు. What was pleasing to God, that he asked. దేవునికి ఏది ఇష్టమో దానిని అడిగి ఉన్నాడు. Therefore God could bless him with other blessings. అందువల్ల దేవుడు ఇతర ఆశీర్వాదములు కూడా అతనికి ఇచ్చి He asked for wisdom. అతను వివేకమును అడిగి ఉన్నాడు. Therefore God could give everything. అందువల్ల దేవుడు అన్నిటినీ ఇచ్చి ఉన్నారు. First thing, he loved God and he was able to offer burnt offerings. మొదటిగా అతను దేవుని ప్రేమించున్నాడు, అతను దహన బలులను అర్పించున్నాడు. 1000 burnt offerings will take at least, it is said, 6-7 days. 1000 దహన బలులు అంటే దాదాపు 6-7 దినములు పట్టును. So he was offering at Gibeon. గిబియోనులో అతను బలులు అర్పించుచూ వచ్చెను. God was pleased. దేవుడు సంతోషపడెను. So we must learn to give, not always receive. మనం కూడా ఇవ్వడానికి మనం సిద్ధపడి ఉండాలి, ఎప్పుడు పొందుకొనటం కాదు. Word of God, it is blessed to give than to receive.
కాబట్టి దేవునికి వాక్యం ఏం చెబుతున్నది అనగా పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యత. The more you give, the more the Lord will give you. ఎంతగా మీరు ఇస్తారో అంత అధికంగా మీరు పొందుకుంటారు. So those who love God should learn to offer sacrifices. దేవుని ప్రేమించేవారు బలులు అర్పించుటకు మీరు సిద్ధంగా ఉండవలెను. We are called to offer ourselves as a living sacrifice. మనమే సజీవ యాగము అప్పగించుకొనుటకు మనం సిద్ధపడి ఉండవలెను. Here he offered 1000 burnt offerings. అతడు 1000 దహన బలులు అర్పించి ఉన్నాడు. Burnt offering means entire sanctification. దహన బలి అని చెప్పినప్పుడు సంపూర్ణంగా పరిశుద్ధపరచబడుట. Sanctifying in our body, soul and spirit. ప్రాణము ఆత్మ శరీరములో పరిశుద్ధపరచబడుట. When you love, if you love God and you sanctify entirely in your body, soul and spirit, God will be pleased with you and grant all your wishes. దేవుని నీవు ప్రేమించి నీ ప్రాణాత్మ శరీరములో పరిశుద్ధంగా పూర్ణంగా పరిశుద్ధపరచబడినప్పుడు దేవుడు సంతోషపడి నీ కోరికలను తీర్చుదుడు. Just loving God is not sufficient. You should also sanctify yourself. దేవుని మాత్రం ప్రేమిస్తే సరిపోదు కానీ నువ్వు బలిగా అర్పించబడవలెను. You need to sanctify yourself. మనం పరిశుద్ధపరచుకొనవలెను. Sanctification will make us to please God. పరిశుద్ధపరచుకొనుట అనేది దేవునికి సంతోషపరచును. We can please God when we are sanctified. మనం పరిశుద్ధపరచుకున్నప్పుడు దేవుడు సంతోషించెదరు. Another example I'll tell about Jacob. యాకోబు గురించి మరొక ఉదాహరణ చెప్పేదను. By birth it is said that he need to rule over his brother Esau. అతను పుట్టుకతోనే అతని సహోదరుడైనటువంటి ఏసావు మీద ఏలుబడి చేయనని చెప్పబడింది. Younger shall serve the elder. Sorry, the elder shall serve the younger. పెద్దవాడు చిన్నవానికి దాసుడగును. So he was blessed by birth. అలాగున పుట్టుకతోనే అతను ఆశీర్వదించబడి ఉన్నాడు. Father also blessed him, mother also blessed him. తండ్రి కూడా ఆశీర్వదించి ఉన్నాడు, తల్లి కూడా ఆశీర్వదించినది. For all these verses, you know it, you can go home and read it. వీటన్నిటి తగిన వాక్యములు మీకు తెలియని ఇంటికి వెళ్ళి చదువుకోండి. In Genesis chapter 30, Genesis, you see all these things. ఆది కాండములో ఈ వాక్యములను చూస్తున్నాము. So yet, even though God blessed him and father and mother, దేవుడు అతని యాకోబుని ఆశీర్వదించినారు, తల్లి తండ్రి ఆశీర్వదించి ఉన్నాడు. Jacob need to go in knees and wrestle with God or pray and sanctify himself. అయితే యాకోబు మోకరించి దూతతో పెరుగులాడి తాను పరిశుద్ధపరచుకోవడం అవసరమైనది. In Genesis chapter 32 verse 20-28. ఆది కాండము 32వ అధ్యాయము 28వ వాక్యమును చూచినప్పుడు What from 22 to 28? 22 నుండి 28 వరకు What do we see here? అక్కడ ఏం చూస్తున్నాము? But Jacob was he sent everything on the other side of the river. He was all alone with God. యాకోబు తనకున్న సమస్తమును రేవు దాటించి వేసి తాను ఒంటరిగా మిగిలిపోయి ఉన్నాడు. So now he is wrestling, Lord bless me, Lord. ఇప్పుడు అతను పోరాడుతున్నాడు, దేవా నన్ను ఆశీర్వదించుము. But God wanted him to admit his own state. అయితే దేవుడు తనకు సొంత స్థితిని ఒప్పుకోలు చేయనట్లుగా ఎదురు చూచి ఉన్నాడు. He was using his physical strength to fight with God. దేవునితో పోరాటకు తన శరీర బలం ఉపయోగించడానికి ప్రయత్నించున్నాడు. God touches thigh and remove the joint out of joint. దేవుడు తన తొడగుడిని వసులునట్లుగా దేవుడు చేసి He ఉన్నాడు. was helpless. అతను నిస్సహాయుడు అయిపోయాడు. God brought him to helpless state. ఆ యొక్క నిస్సహాయమైన స్థితిలోకి దేవుడు తీసుకుని వచ్చినాడు. God is asking, what is your name? ఇప్పుడు అడుగుతున్నాడు దేవుడు, నీ పేరేమి అని. My name is Jacob. నా పేరు యాకోబు. Or I am a deceiver. లేదా నేను మోసగాడిని. First I deceived my father. మొదటిగా నా తండ్రిని I మోసగించాను. deceived my brother. నా సోదరుని I మోసగించాను. deceived my uncle Laban. నా యొక్క మామయ్య అయినటువంటి లాభాన్ని I had మోసగించాను. this character of deceiving everyone. అందరిని మోసగించే స్వభావం నాలో ఉన్నది. He sanctified himself. He admitted his state and sanctified himself. తన స్థితిని ఒప్పుకొని తను తాను శుద్ధీకరించుకొనుచున్నాడు. What does the Lord say now? అప్పుడు దేవుడు ఏం You చెప్పుచున్నాడు? are no more Jacob. నీకు మితిన యాకోబు You కాదు, are now Israel. నీ పేరు ఇశ్రాయేలు అనబడును. You are a prince now. నీవు ఇప్పుడు రాకుమారుడివి. So in that way God was able to bless Jacob. ఆ రీతిగా దేవుడు యాకోబుని ఆశీర్వదించున్నాడు. So we see some like Abraham. What are the characters? Solomon and Jacob. ఈలాగున అబ్రహాము, సొలొమోను, యాకోబు యొక్క స్వభావాల గురించి మనం చూసి ఉన్నాము. God was pleased with them and blessed them. దేవుడు వారి యందు సంతోషపడి ఉన్నారు, వారిని ఆశీర్వదించి ఉన్నారు. Even though we are blessed with all the blessings, మనం కూడా అన్ని ఆశీర్వాదాలతో ఆశీర్వదింపబడినను, yet we must learn to sanctify ourselves to receive all the blessings of God. అయితే దేవుని యొక్క దీవెనలన్నీ పొందుకొనుటకు మనల్ని మనం శుద్ధీకరించుకొనవలెను. Read that verse, Ephesians chapter 1 verse 3. ఎఫెసీ 1వ అధ్యాయం 3వ వాక్యం చదువుకుందాం. మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క తండ్రి యొక్క దేవుడు స్తుతింపబడును గాక. ఆయన క్రీస్తునందు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించి Just blessed with all the spiritual blessings in heavenly places. పరలోక సంబంధమైన ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదాలను ఆశీర్వదించి But ఉన్నారు. to get those things, we must learn to go to the presence of God, sanctify ourselves,
and receive all the blessings of వాటిని God. పొందుకొనుటకు మన దేవుని సన్నిధానికి వెళ్ళి దేవుని సన్నిధానంలో పోరాడి ప్రార్థించి ఆశీర్వాదాలన్నీ పొందుకొనవలెను. You need to sanctify yourself in body, soul and spirit. మనం ప్రాణాత్మ శరీరంలో మనం శుద్ధీకరించుకునే The అవసరమైనది. more we sanctify, the more Lord is pleased with us and He will bless us. ఎంత అధికంగా శుద్ధీకరించుకుంటామో అంత అధికంగా ప్రభువు మన యందు సంతోషపడి మనల్ని ఆశీర్వదించెదరు. We need to grow in the characters of Christ. క్రీస్తు యొక్క స్వభావంలో ఎదుగువారమై ఉండవలెను. Then God can bless us. అప్పుడు దేవుడు మనల్ని ఆశీర్వదించుదురు. So next we see that in Galatians 3:9, if they that are of faith shall be blessed with faithful Abraham. గలతీ 3:9 వాక్యములో కాబట్టి విశ్వాస సంబంధులే విశ్వాసము గల అబ్రహాముతో కూడా ఆశీర్వదింపబడుదురు. The will of God is with Abraham we need to be blessed. నువ్వు దేవుని యొక్క చిత్తం ఏమనగా అబ్రహాముని ఆశీర్వదించవలనని. With Abraham we need to be blessed. అబ్రహాముతో పాటు మనలను ఆశీర్వదించాలని. The way God blessed Abraham, God want to bless us. అబ్రహాముని ఎలాగ ఆశీర్వదించినారో మనల్ని కూడా ప్రభు ఆశీర్వదించెదరు. God called him, blessed him and increased him. దేవుడు అతన్ని పిలిచి ఉన్నారు, ఆశీర్వదించి ఉన్నారు, అతను అభివృద్ధి పరిచి ఉన్నారు. In this new year, ఈ నూతన సంవత్సరంలో if God want to bless you and increase you, దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించి అభివృద్ధి పరచవాలని అంటే have the similar characters of Abraham, అబ్రహాం యొక్క అదే స్వభావాలు మీరు కూడా ధరించుకొనుడి. then God can bless you. అప్పుడు దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించగలరు. There are few characters which we require in the New Testament if you want to be blessed. మనం ఆశీర్వదించబడాలంటే నూతన నిబంధనలో కూడా మరికొన్ని స్వభావములు ఉన్నవి. So first thing, when you turn to Mark chapter 11 verse 24, మొదటిగా మార్కు సువార్త 11:24లో చూచినప్పుడు there we see we need to ask everything in prayer. You should believe that you have received, then it will be yours. మన ప్రార్థనలో అన్నిటిని అడగవలెను, అడిగిన దాన్ని పొంది ఉన్నామని చెప్పి నమ్మవలెను, అప్పుడు మనం ఆశీర్వదించబడదుము. అందుచేత ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగుచున్న వాటిని ఎల్లను పొంది ఉన్నామని నమ్ముడి, అప్పుడు అవి మీకు కలుగునని మీతో చెప్పుచున్నాను. So whatever thing God want to bless you, when you seek them in prayer, believe that you have received, then it is yours. మీరు ప్రార్థనలు ఏ కార్యముల కొరకైతే వెతుకుచూ ఉన్నారో అడుగుచున్నారో అన్నిటిని పొంది ఉన్నామని చెప్పి మీరు నమ్మవలెను. Then when you believe, then it becomes yours. అప్పుడు సరైన సమయం వచ్చినప్పుడు అది మీకు సొంతమగును. You believe it and it become yours. నువ్వు విశ్వసించుము, అది మీకు సొంతమగును. Just believe. విశ్వసించుడి. But many times we don't believe. అయితే అనేక సార్లు మనం విశ్వసించలేకపోతున్నాము. God has finished everything for us at Calvary. దేవుడు మన కొరకు కల్వరిలో సమస్తము చేసి ముగించి ఉన్నారు. At the end the Lord said it is finished. అంతములో దేవుడు యేసు చెప్పి ఉన్నారు సమాప్తమైనని. Everything what we require, God did everything for us at Calvary. మనకు కావాల్సిన సమస్తమును కూడా కల్వరిలో ఆయన చేసి ముగించి సమాప్తం చేసి ఉన్నారు. You need to just believe that the Lord is able to do it. దేవుడు నీ కొరకు చేయగలరని నమ్మితే విశ్వసిస్తే చాలు. Then God will do it for you. అప్పుడు దేవుడు నీ కొరకు దాన్ని చేసేదరు. Without faith it is impossible to please God. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడైనట అసాధ్యము. There are many blessings God could give me because I believed in God. దేవుని యందు విశ్వాసం ఉంచినందువల్ల దేవుడు నాకు అనేకమైన ఆశీర్వాదాలు ఇచ్చినారు. But physically if we see, శరీర ప్రకారంగా చూసినప్పుడు in 1984-85 I had to go through severe path of sickness. 1985వ సంవత్సరము నేను భయంకరమైన వ్యాధి మార్గం గుండా వెళ్ళవలసి వచ్చాను. First malaria followed by asthma. మొదటిగా మలేరియా వచ్చిన తర్వాత ఆస్మా వ్యాధి, Severe asthma. చాలా భయంకరమైన తీవ్రమైన ఆస్మా I వ్యాధి. cannot eat or drink or sleep or lie down, cannot do anything. నేను తినలేను, తాగలేను, కూర్చోలేను, పడుకోలేను, ఏమీ చేయలేను. 2 years I did not go to the college. 2 సంవత్సరాలు కాలేజీ కూడా వెళ్ళలేకపోతుంది. Severe sickness. తీవ్రమైన వ్యాధి. But I humbled myself, అయితే నన్ను నేను తగ్గించుకొని ఉన్నాను. then surrendered to the will of God, దేవుని చిత్తంలోకి అప్పగించుకొని ఉన్నాను. resisted Satan, సాతాన్ని అపవాదిని ఎదిరించి believed ఉన్నాను. the doctrine of divine healing. దైవిక స్వస్థ ఉపదేశం విశ్వసించి God ఉన్నాను. healed me. దేవుని స్వస్థపరిచి ఉన్నాను. Another thing I would like to tell you, I had a big thyroid gland. ఆ తర్వాత మరొక కార్యము, నాకు థైరాయిడ్ ఉండేది. The big thyroid gland, it was here in my throat, big gland. నా యొక్క గొంతులో పెద్ద థైరాయిడ్ తిత్తి ఉండేది. Even after coming to ministry also I had it. నేను సేవకు వచ్చిన తర్వాత కూడా నాకు అది ఉండి ఉన్నది. One day as a believer, as a youth, before coming to ministry, I went to Visakhapatnam to visit my uncle's house. నేను సేవకు వచ్చేటకు ముందుగా నేను మా యొక్క మామగారి ఇంటికి నేను విశాఖపట్నంలోకి వెళ్ళి ఉన్నాను. I was alone that time. నేను అప్పుడు ఒంటరిగా ఉండి ఉన్నాను. They are from CSI. వాళ్ళంతా కూడా సిఎస్ఐ వారు. They took me to the doctor. నన్ను డాక్టర్ గారి దగ్గర తీసుకుని వెళ్ళి ఉన్నారు. And they showed, made me to examine. అప్పుడు వాళ్ళు నాకు పరీక్ష చేసి ఉన్నారు. They said it should be operated. అది తప్పకుండా ఆపరేషన్ చేయమని చెప్పి ఉన్నారు. But I told it takes months, so they do it in Chennai.
అదే అధికమైన నెలలు పట్టిన కాబట్టి చెన్నైలో చేయించుకుందాం అనుకుని Then ఉన్నాను. I escaped and came to Chennai. ఆ తర్వాత నేను ఎలాగో తప్పించుకొని చెన్నై After వచ్చినాను. that, I did not go alone to that place ఆ తర్వాత ఎన్నడూ కూడా ఒంటరిగా నేను స్థలమునకు మరలా వెళ్ళలేదు, because they will force me. ఎందుకంటే నన్ను బలవంతం చేస్తారు. So after coming here, I want to stand for divine healing. ఆ తర్వాత నేను సేవకు ఇక్కడికి వచ్చిన తర్వాత నేను దైవిక స్వస్థలో ఉండాలని కోరి There ఉన్నాను. was one Pastor Deva Sagayam. పాసదేవ సాయం గారు All many workers used to pray and they'll put their hand on me and tell, "Curse be this boil or the gland." అనేకులు నాకు గొంతు మీద చేయి పెట్టి ఈ యొక్క గడ్డ శపించబడును కాక అని చెప్పి గద్దించి ప్రార్థించి ఉన్నారు. There's a big gland. పెద్ద గడ్డలాగా నా గొంతులో ఉంది. Voice also is not clear. It is rough. గొంతు కూడా ఆ విధంగా స్పష్టంగా నాకు వచ్చేది కాదు. So I thought, if I have to die, I'll die for the Lord. If I have to live, I'll live for the Lord. నేను బ్రతికితే నేను క్రీస్తు కొరకు బ్రతుకుతాను, చనిపోవాల్సి వస్తే ప్రభు కొరకే నేను చనిపోతాను అనుకుని I ఉన్నాను. was not bothered about that. దాని గురించి నేను ఏమాత్రం పట్టించుకోలేదు. One day when I was serving in Surat in 1995, 1995 సంవత్సరంలో నేను సూరత్లో సేవ చేయించున్నప్పుడు Pastor Anil Yadav, he told, "Hey Solomon, where is Adam's apple?" అనిల్ ఆదివ పాస్టర్ గారు ఉండేవారు. నీకు ఆదాము యొక్క పండు నీకు ఏమైపోయింది, నీ గొంతులో పండు ఏమైందని చెప్పి I was అడిగారు. not bothered about that. I was not bothered about the దాని gland. గురించి నేను ఏం I పట్టించుకోలేదు. was not worried. నేను దాని గురించి చింతపడలేదు. After that, I saw that there was no gland. తర్వాత తడివి చూసుకుంటే అలా గొంతులో గడ్డ లేనే లేదు. If you want, I got a old photo. I can show it to you. Big gland was there. పాత ఫోటో కావాలని చూపిస్తాను. ఈ గొంతులో పెద్ద థైరాయిడ్ గడ్డ ఉండేది. God healed me. దేవుని స్వస్థపరిచి ఉన్నారు. Just when you have faith in God, God can do that work. దేవుని విశ్వాసం ఉంచితే దేవుడు అటువంటి కార్యము చేయగలరు. So many sicknesses come to me, but God healed all those sicknesses. అనేక వ్యాధులు నాకు వచ్చినాయి కానీ వాటన్నిటిని ప్రభు స్వస్థపరిచి ఉన్నారు. Faith you should have for everything. ప్రతి దానికి మనలో ఉండవలసింది విశ్వాసమే. In my ministry, I apply the faith for the progress of the ministry. సేవ యొక్క అభివృద్ధి కొరకు కూడా నేను ఎల్లప్పుడూ విశ్వాసాన్ని నేను అమలుపరుచుకుంటాను. All these years I can tell boldly. ఇన్ని సంవత్సరాలు ధైర్యంగా చెప్పగలను. I never asked even chief pastor also, "Please give me money." ప్రధాన పాస్టర్ గారిని కూడా నాకు డబ్బులు అవసరంగా ఉంది, నాకు డబ్బులు ఇవ్వమని చెప్పి నేను చెయ్యి చాచలేదు. No worker I asked. ఏ సేవకుని డబ్బులు అడగలేదు. My God is great. నా దేవుడు గొప్పవాడు. I could construct, do crores and lakhs of rupees every building work. ప్రతి ఒక్క కట్టడ పని నేను చేయించి ఉన్నాను. లక్షల కోట్లు ఖర్చు పెడుతున్నాను. Wherever I went, I used to buy the land, build it, and increase the believers. ఎక్కడికి వెళ్ళినా అక్కడ స్థలములు కొనుచున్నాము, మేము కట్టడాలు కట్టుచున్నాము, విశ్వాసుల యొక్క సంఖ్య కూడా అభివృద్ధి పరుచుచున్నాము. Faith in Jesus will help us to go from victory to victory. యేసు యందలి విశ్వాసమే మనకు జయమును అధిక జయములకు తీసుకుని వెళ్ళటకు సహాయపడును. I don't want to be under bondage or under somebody for beg for anything. నేను ఎవరిగా దాసత్వం కింద బానిసత్వం కింద ఉండి అన్నిటికీ అడుక్కోవడం నాకు ఇష్టం లేదు. Is there anybody like me? నా వల్ల ఎవరైనా ఉన్నారా? Even in the house also. వీరి ఇళ్లలో కూడా, Even in the house, మా ఇంట్లో కూడా I never asked my father, "I want this, I want that." మా నాన్నని నేను అధికారులు చెప్పి అడిగేవాడిని కాదు. God knows and Father knows. He will give me at the right time. నాకు నా దేవుడికి తెలియను, నా తండ్రికి తెలియను, సరైన సమయం ఉంది నాకు ఇచ్చేదరు. I never ask. ఎన్నడూ అడిగేవాడిని కాదు. How many of you have that such character? అట్టి స్వభావం మీరు ఎంతమందికి ఉన్నది? Please lift up your hand. దయచేసి చేతులు పైకెత్తండి. Don't lift simply. ఊరికే చేయి పైకెత్తకూడదు. So there are some people like me. అయితే నా అలాంటి వారు కొంతమంది ఉన్నారనమాట. I'm ashamed to ask నేను or beg. ఇతరులు అడుక్కోవాలంటే నేను సిగ్గుపడేవాడిని. I don't like to say, లేదు నీ మాకు మాట ఇష్టం ఉండదు. లేదు అనే మాటే నాకు ఇష్టం లేదు. Even in the ministry I do everything, but I never tell anybody. సేవలో కూడా నేను ఎన్నో కార్యాలు చేస్తాను కానీ ఎవరికితో నేను చెప్పను. Because my God is great. ఎందుకంటే నా దేవుడు గొప్పవాడు. So in Mark 11:24 you see, anything ask believing that you have received and it is yours. మార్కు సువార్త 11:24 మనం చదివి ఉన్నాము. దేని కొరకైతే ప్రార్థన చేస్తున్నాము అన్నింటినీ పొంది ఉన్నామని చెప్పి నమ్ముడి, అప్పుడు మీకు అనుగ్రహించబడును. Next thing, you should, whatever you ask through prayer, you should ask everything according to His will. తర్వాత మన ప్రార్థన అయితే ఏం అడుగుతామో అన్ని కూడా ఆయన చిత్తానుసారముగా అడగవలెను. Then God will give you. అప్పుడు దేవుడు మీకు అనుగ్రహించను. 1 John 5th chapter 14 and 15. మొదటి యోహాను పత్రిక 5వ అధ్యాయము 14-15 వాక్యములు. ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం ఏదనగా ఆయన చిత్తానుసారముగా మనం ఏది అడిగినను ఆయన మన మనవి ఆలకించునన్నది. మనమేమి అడిగినను ఆయన మన మనవి ఆలకించునని మనం ఎరిగిన ఎడల మనం ఆయనను వేడుకొనినవి మనకు కలిగినవని ఎరుగుదుము. Yeah, whatever you ask, you should ask according to the will of God. ఆయన చిత్తానుసారంగా మనం ఏమి అడిగినో ఆయన మనకు అనుగ్రహించెదరు. Then God will grant you everything. అప్పుడు మీకు దేవుడు సమస్తమును ఇచ్చెదరు. Thirdly, we see, you should delight in the Lord.
మూడవదిగా మనం దేవుని యందు సంతోషించవలెను. This is my favorite verse. అది నాకు మంచి ఇష్టమైన వాక్యము. Psalms chapter 37 verse 4. 37వ కీర్తన 4వ వాక్యము. యెహోవాను బట్టి సంతోషించుము, ఆయన నీ హృదయ వాంఛలను తీర్చును. Delight yourself in the Lord. యెహోవా యందు సంతోషించుము, He will give all the desires of your heart. అప్పుడు ఆయన నీ హృదయ వాంఛలను తీర్చును. Don't delight in perishable things. నశించిపోయే కార్యముల మీద మీరు సంతోషించవద్దు. Don't delight in your children. మీ పిల్లలను చూసి సంతోషించవద్దు. Don't delight in your houses. మీకు ఇల్లు చూసి సంతోషించవద్దు. Don't delight in your latest fashions or clothing. మీకు వస్త్రములను చూసి మీకు ఆడంబరాలు చూసి సంతోషించవద్దు. Don't delight in your bank balance. మీకు బ్యాంక్ బ్యాలెన్స్ చూసి సంతోషించవద్దు. Don't delight in your Sunday school ministry or your position in the church. మీ సపాత పాఠశాల పరిచర్య, మీ సంఘంలో మీ స్థాయిని చూసి మీరు సంతోషించవద్దు. If you are used as a translator, don't delight in that. Everything is the grace of God. మీరు ఏమైనా తర్జుమా చేయడానికి ఉపయోగించబడినట్లయితే దానిలో సంతోషించవద్దు. దేవుని యొక్క కృప ఉన్నది. If I am preaching deeper truth, I should not delight in the preaching also. నేను కూడా లోతైన సత్యములు చెప్తున్నానంటే నా ప్రసంగంలో కూడా నేను సంతోషపడకూడదు. I am just a channel. God, I open my mouth, God is speaking through me. నేను ఒక మార్గమును మాత్రమే, నేనేదో నోరు తెరుస్తున్నాను, దేవుడు నా మూలంగా మాట్లాడుకుంటున్నారు. If you have good voice, don't delight in your singing. నీకు మంచి స్వరం ఉంటే మీ పాటలు పాడుతున్నానని చెప్పి సంతోషించవద్దు. Delight in the Lord. దేవుని సంతోషించండి. Musician, don't delight in your music. మీరు సంగీత వాయిద్యాలు వాయించగలిగినట్లయితే దానిలో సంతోషించవద్దు. You delight that God has given you the grace to play and delight yourself in the Lord. దేవుడే నాకు ఈ వాయించే కృప ఇచ్చినాడని చెప్పి దేవుని స్తుతించి మహిమపరచండి. If you are a Sunday school inspector, secretary, don't delight in your position. సండే స్కూల్ ఇన్స్ట్రక్టర్, సెక్రటరీ అయితే మీరు దానిలో మీ సంఘంలో If సంతోషించవద్దు. you are a Sunday school teacher, don't delight in your positions. సండే స్కూల్ టీచర్ అయితే ఆ పదవి యందు మీరు సంతోషించవద్దు. You are just a servant to the Lord and to others. నేను దేవునికి కేవలము దేవునికి ఇతరులకు దాసులను మాత్రమే. Even now I am taking Sunday school. ఇప్పుడు కూడా నేను సండే స్కూల్ నడిపిస్తున్నాను. Why I am taking Sunday school, you know? ఎందుకు ఇప్పుడు కూడా నేను సండే స్కూల్ జరిపిస్తున్నాను? In the early days, service of God is other Sunday school teachers. ప్రారంభ దినముల్లో దేవుని సేవకులు సండే స్కూల్ టీచర్లుగా ఉండేవాళ్ళు. In the చిన్న ఒగిరాలో పాస్టర్ జాయ్ థామస్ గారు మా అమ్మకి సండే స్కూల్ టీచర్. మై జాయ్ థామస్ was పాస్టర్ జాయ్ థామస్ గారు మా mother. మా అమ్మకి సండే స్కూల్ టీచర్. All the children gather, he used to teach. పిల్లలందరూ సమకూడేవాళ్ళు, ఆయన టీచ్ చేసేవాళ్ళు. So before his birth, after his death, I went to Kerala to visit the funeral service. ఆయన మరణించిన తర్వాత ఆయన భూస్థాపన ఆరాధన కోసం కేరళ వెళ్ళి ఉన్నాను. So I gave the testimony. I got a chance, I gave a testimony. నాకు తరుణం దొరికినప్పుడు నేను సాక్ష్యం కూడా చెప్పి ఉన్నాను. So they were asking, you are the one. So pastors tell, పాస్టర్ ఏమంటారంటే నా సండే స్కూల్ టీచర్ వాళ్ళ కొడుకు పాస్టర్, అప్పుడు అసిస్టెంట్ పాస్టర్ కాదులే, నా సండే స్కూల్ టీచర్ కొడుకు పాస్టర్నే గర్వించేవాడంట. అక్కడ ప్రసంగం చెప్పాడు. కేరళ వాళ్ళందరూ అక్కడికి వెళ్ళి నువ్వా అని చెప్పి అప్పుడు అన్నారు. సో దట్స్ వై the servants of God is take Sunday school. Even now I am taking Sunday school. దేవుని సేవకులైన వారు ఆ రోజుల్లో సండే స్కూల్ టీచర్లుగా ఉండేవాళ్ళు కాబట్టి నేను కూడా ఇప్పుడు సండే స్కూల్ టీచర్గా నేను ఉంటున్నాను. I do all the ministry, but I am a teacher also. అన్ని సేవలు చేయించున్నాను, నేను టీచర్గా కూడా చేయించున్నాను. There is nothing to boast. అతిశయపడటకు మనలో ఏమీ లేదు. We are just servants. మనం దేవుని దాసులము మాత్రమే. We are the channel for God. దేవుని కొరకు ఒక మార్గములమై We ఉన్నాము. should delight in the Lord, not in all the positions, name or fame. ఈ స్థాయిలో పేరు ప్రఖ్యాతుల్లో పదవులు చూసి సంతోషపడకూడదు. యెహోవా యందే సంతోషించవలెను. One day in one place, ఒక దినమందు ఒక స్థలములో our center pastor visited the believer's house. ఒక సెంటర్ పాస్టర్ గారు ఒక విశ్వాసుల ఇంటికి వెళ్ళి ఉన్నారు. There what is written here, you know? అక్కడ board, name board. వాళ్ళ ఇంటి ముందు ఒక నేమ్ బోర్డు ఉంది. దాని ఏం రాసిందో తెలియనా? Sunday school inspector. సండే స్కూల్ ఇన్స్పెక్టర్ అని రాయబడి ఉంది. నేమ్ బోర్డు ఏముంది? సండే స్కూల్ ఇన్స్పెక్టర్ అంట. అది ఏ ప్లేస్ ఏది చెప్తే ఆ సెంటర్ పేరు చెడిపోతుంది. చెప్పట్లేదు ఏంటి? సండే స్కూల్ ఇన్స్పెక్టర్ చెప్పి అదేశంగా ఆ నేమ్ బోర్డు వాళ్ళ పేరు రాసుకున్నారు. కింద సండే స్కూల్ ఇన్స్పెక్టర్ అని కూడా రాసుకున్నారు. This is the standard of some of the believers. మన విశ్వాసుల యొక్క స్థితి ఈ రీతిగా ఉన్నది. Don't delight in the positions, name or fame. మీ యొక్క పదవులు, మీ యొక్క పేరు ప్రఖ్యాతులు మీరు సంతోషించవద్దు. You should live a hidden life in Christ. క్రీస్తులో మరుగైన జీవితం చేయవలెను. Christ's name should be lifted up. క్రీస్తు యొక్క నామమే I'm హెచ్చించబడవలెను. telling whether some of God are believers, don't delight in your position, name or fame or in things, in the talents or graces. దేవుని సేవకులైన విశ్వాసులైన మీ పేరు ప్రఖ్యాతులు పదవులు మీ తలాంతులు మీ కృపల యందు మీరు సంతోషించవద్దు. The more God uses, the more you have to humble yourself. ఎంత అధికంగా దేవుడు ఉపయోగించుకుంటారో అంత అధికంగా మిమ్మల్ని మీరు తగ్గించుకునవలెను. Delight yourself in the Lord. యెహోవా యందు సంతోషించుడి. Then He shall give you all the desires of the అప్పుడు heart. ఆయన మీ హృదయ వాంఛలను తీర్చును. Fourthly, నాలుగవదిగా in John chapter 15 verse 7, God says, if you remain in me and the
word of God remain in you, then whatever you ask, it shall be granted. యోహాను సువార్త 17:7లో మీరు నా యందు నిలిచినప్పుడు మీరు ఏం అడిగినను నేను దాన్ని అనుగ్రహించెదను. నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉండునేడలా మీకేది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును. You remain in God and God's word in us, then whatever you desire or ask, God will grant you. మీరు నా యందు నిలిచి ఉండుడి, ఈ వాక్యం యందు నిలిచి ఉన్నప్పుడు మీరు ఏమి కావాలని అడుగుడి, అప్పుడు మీకు అనుగ్రహించబడును. It's a simple verse, I don't have to explain. ఇది చిన్న మామూలు వాక్యమే, సులభమైన వాక్యమే, You వివరించక్కర్లేదు. should remain in God. మీరు దేవుని యందు నిలిచి ఉండవాలి. చదవండి. మరలా చదవండి. నా యందు మీరును నా యందు మీరు. What is the meaning of it? We should remain in God. నా యందు మీరు అనగా ఏమి? మన దేవునిలో నిలిచి ఉండవలెను. చెప్పండి ఏం అర్థము? We should remain in God. మనం దేవునిలో నిలిచి ఉండవలెను. నా యందు మీరు. స్టేజ్ లో చెప్పండి ఏంటి మీనింగ్? దాని అర్థం ఏంటి చెప్పండి? స్టేజ్ లో చెప్పండి. స్టేజ్ నా యందు మీరు. ఇప్పుడు చూడండి, ఈ పేపర్ ఉంది, అందరు చూడండి, ఈ పేపర్ చుట్టి ఇప్పుడు పేపర్గా ఉంది. ఈ కప్పులు అప్పుడు వెళ్ళిపోతే ఏమవుతుంది? కనపడదు. ఈ పేపర్ కనపడదు. ఇది అందరూ మనము. ఆ పేపర్ మనము మన క్రీస్తులో కనపడాలి. అప్పుడు ఆ కప్పు అంటే క్రీస్తు లోపలికి వెళ్ళిపోతే కనబడము. అప్పుడు ఏమంటారు? నేను చెప్తారా? అప్పుడు నేను చెప్పుకుంటారా? చెప్పండి, చెప్తారా? వెన్ యు సీన్ ఇన్ క్రైస్ట్ విల్ నాట్ ఐ. క్రీస్తులో మనం దాగి ఉన్నప్పుడు నేను అని చెప్పుకోము. అందుకనే ఒక మంచి పాట ఉంది కదా, నేనేమై ఉన్నాను దేవ కృప చేతు ఉన్నాను, నేనేమై ఉన్నాను దైవ కృప చేతు ఉన్నాను, కృపను తప్పిలకుండా కాపాడి గడిపినది, కృపయే నన్ను తప్పిలకుండా నోటీస్ పాడండి. దేవుడిలో తగ్గించుకోవాలి అందరూ. దైవ కృప చేత ఉన్నాను, దైవ కృప చేత ఉన్నాను. God says you should remain in me means you should live a hidden life in Christ. నా యందు మీరు ఉండవలెను అనగా క్రీస్తులో మరుగున జీవితం మనం చేయవలెను. We do so many ministries. అనేకమైన సేవలు చేయవచ్చును. We may live a very simple life, but don't reveal yourself, but reveal Christ through your life. అన్ని చేసినప్పటికీ మనల్ని మనమే బయలుపరచుకోకూడదు. మన మూలంగా క్రీస్తు మాత్రమే బయలుపరచబడవలెను. You want to be like a hen or duck? మీరు కోడి వలె ఉండగోరుచున్నారా, బాతు వలె ఉండగోరుచున్నారా? Like hen, how many want to remain? Say three hallelujah. ఎంతమంది కోడిలాగా ఉండాలనుకుంటున్నారు? చేతులెత్తి హల్లెలూయా చెప్పండి. How many want to be like duck? సరే, బాతులాగా ఉండాలనుకోరిన వారు హల్లెలూయా చెప్పండి. అర్థం అవట్లేదు. కోడి చిన్న గుడ్డు పెడుతుంది. అది గుడ్డు పెట్టిందా లేదా ఎలా తెలుస్తుంది? మా అమ్మమ్మ ఇంట్లో కోడి పెంచేవాళ్ళు పోగిరల్లో. అప్పుడు ఊరికి వెళ్ళినప్పుడు అది చూస్తూ ఉంటున్నాం. ఎక్కడో ఒక మూలలో కోడి గుడ్డు పెట్టేసి వస్తుంది, కుక్కురుకు ఎగురుతుంది గట్టిగా. అప్పుడు మనకు అర్థమవుతుంది ఇది ఎక్కడో పోయి గుడ్డు పెట్టి మనం ఎదుర్కొని పోయి తీసుకురావాలి. బాతు పెద్ద గుడ్డు పెడితే నెమ్మదిగా ఉంటుంది. కోడి వల్ల ఉండాలా, గుడ్డు లేకపోతే బాత్ లాగా ఉండాలా? అందుకని ఎగరొద్దు, చూపించుకోమాకండి మీరు. ఇప్పుడు మర్చిపోరు కదా, ఎగ్జాంపుల్స్ ఉదాహరణ చెప్తే. ఇప్పుడు చెప్పిన ఉదాహరణ మర్చిపోరు కదా. You should learn to live a hidden life in Christ. మనం క్రీస్తులో మన దాగి ఉన్న జీవితం చేయవలెను. Don't try to rise up and reveal yourself. మిమ్మల్ని మీరు అందరికీ చూపించుకోవడానికి మీరు మీ స్వరాలు ఎత్తవద్దు. One day when I was serving in one place, ఒకరోజు ఒక స్థలంలో సేవ చేస్తున్నప్పుడు one video was, pastor, appudu brother, I bought this fridge, I bought this place, all these things are mine. పాస్టర్, ఈ స్థలం నేనే కొన్నాను, ఈ వస్తువు నేనే కొన్నాను, ఇది నాది అది నాది అని చెప్పుకుంటున్నాడు. You do everything for God and you want to reveal yourself. దేవుని కొరకు అన్ని చేస్తున్నారు కానీ అన్ని విధంగా చూపించుకుంటున్నారు. You want your name to be lifted up and you want the workers to keep you on their head. మీ పేరే బయటికి రావాలి, సేవకులందరూ మిమ్మల్ని తల మీద పెట్టుకొని తిప్పాలని చెప్పి అనుకుంటున్నారు.
That is not hidden life. అది కాదు మరుగైన జీవితం. You should remain in Christ. క్రీస్తులో మరుగై దాగి ఉండాలి. Never desire to reveal yourself. మిమ్మల్ని మీరు ఎన్నడూ బయలుపరచుకోవడానికి Let the ఇష్టపడకూడదు. word of God be in us. Word of God should be in us. దేవునికి వాక్యం మనలో ఉండవలెను. Then whatever you ask, it shall be granted. అప్పుడు మీరు ఏం అడిగినను అది అనుగ్రహించబడును. Now do you understand why your prayer is not answered? ఇప్పుడు ఎందుకు మీ ప్రార్థన ఆలకించబడట్లేదో అర్థమైందా? If you reveal yourself, God will not answer your prayers. మిమ్మల్ని మీరు బయలుపరచుకుంటే మీ ప్రార్థన దేవుడు ఆలకించరు. If you show yourself, God will not answer your prayers. మిమ్మల్ని మీరు చూపించుకుంటే దేవుడు మీ ప్రార్థన ఆలకించరు. Live a hidden life in Christ. క్రీస్తులో మరుగైన జీవితం చేయండి. Let the word of God remain in you. దేవునికి వాక్యం మీరు నిలిచి ఉండనివ్వండి. Walk according to the word of God. దేవునికి వాక్య ప్రకారం నడుచుకోండి. And God will grant all your desires. అప్పుడు దేవుడు మీ హృదయ వాంఛలను తీర్చును. Next, if God have to bless you more than what you ask or think, మీరు అడుగు వాటన్నిటికంటే నువ్వు ఊహించే వాటన్నిటికంటే నువ్వు దేవుడు అత్యధికంగా ఆశీర్వదించవలనంటే what you should do? మీరేం చేయవలెను? You should live a spirit-filled life. మీరు ఆత్మతో నింపబడే జీవితం Read చేయండి. Ephesians chapter 3 verse 20 quickly. ఎఫెసీ 3:20 వాక్యం త్వరగా చదవండి. మనలో కార్యసాధకమైన శక్తి చొప్పున మనము అడుగు వాటన్నిటికంటేను ఊహించు వాటన్నిటికంటేను అత్యధికంగా చేయ శక్తి గల దేవునికి క్రీస్తు యేసు మూలముగా సంఘంలో తరతరములు సదాకాలము మహిమ కలుగును గాక. If it is worker or believer, if God have to bless you, సేవకులైన విశ్వాసులైన దేవుడు ఆశీర్వదించవలనంటే your life and ministry, if it has to be blessed, మీ సేవ మీ జీవితం ఆశీర్వదించబడవలనంటే what should you do? మీరేం చేయవలెను? You should live a life filled with the Holy Ghost. పరిశుద్ధాత్మగా నింపబడే జీవితం చేయవలెను. I give importance for the working of the Holy Ghost in my life. పరిశుద్ధాత్మక క్రియ కొరకు నేను ఎల్లప్పుడూ నా జీవితంలో ప్రాముఖ్యతను ఇచ్చాను. Wherever I go, I give importance for the working of the Holy Ghost in my in my church ఎక్కడికి వెళ్ళినా or in our meetings. నా సంఘములో కానీ నా కుటుంబంలో కానీ పరిశుద్ధాత్మ యొక్క నడిపింపులకు అధికంగా చోటిచ్చేదను. Why we would need to get filled in the Holy Ghost? ఎందుకంటే మనం పరిశుద్ధాత్మతో నింపబడవలెను. Then only God, more than what we ask or think, more than that God will give to us. అప్పుడు దేవుడు మన అడుగు వాటన్నిటికంటే నువ్వు ఊహించిన దానికంటే అధికంగా చేయగలరు. If God have to bless you more than what you ask or think, you need to get filled in the Holy Ghost. నువ్వు అడిగిన దానికంటే ఊహించిన దానికంటే అత్యధికంగా దేవుడు చేయవలనంటే నువ్వు పరిశుద్ధాత్మతో నింపబడవలెను. 2 Peter 1:3, it is said in English, according to the word power that worketh in us, pertain life and godliness, God will give you. 2 పేతురు 1:3 మనం చూస్తున్నాము ఆయనకు దైవ శక్తి మన జీవంలో భక్తికి కావాల్సిన అన్నిటిని అనుగ్రహించుచున్నది. So if God have to bless you more and more, the more the Holy Spirit work in you or the power of God work in you, God will give pertain life and godliness. ఎంతగా పరిశుద్ధాత్మ ఎంతగా దేవుని శక్తి వీళ్ళు క్రియ చేయను అంతగా జీవనకు భక్తికి కావాల్సిన అన్ని ప్రభు అనుగ్రహించెదరు. Next we see, turn to Job chapter 36 verse 11. Job chapter 36 verse యోబు 11. గ్రంథం 36:11. There we see, if you obey the Lord and serve Him, God will give all your spend. That God will give in all your days in prosperity and years in happiness. ఆయన మాట మీరు ఆలకించి ఆయన సేవించినట్లయితే మీ దినములను మీరు సుఖంగా వెళ్ళబుచ్చగలరు. వారు ఆలకించి ఆయనను సేవించిన యెడల తమ దినములను క్షేమముగాను తమ సంవత్సరములను సుఖముగాను వెళ్ళబుచ్చెదరు. So if God have to help you in prosperity and happiness, what you should do? దేవుడు మీరు క్షేమంగాను అభివృద్ధి పరచబడాలంటే వర్ధిల్లాలంటే మీరు ఏం You చేయవలెను? should obey the Lord. మీరు ఆయన మాటలకు విధేయత పడవలేను, ఆలకించవలేను. Serve the Lord by obeying, not disobeying. ఆయన ఆలకించి ఆయన సేవించవలేను. Then God will bless you. అప్పుడు దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించెదరు. Then if the blessings have to overtake you, నీ ఆశీర్వాదాలు మీకు అధికంగా కావాలనంటే overtake you, నీకు ముందుకు వెళ్ళాలంటే, నిన్ను మించి వెళ్ళవలనంటే what you should do, you should hear the voice of God and obey it. దేవుని యొక్క స్వరమును విని దానికి విధేయత చూపించవలెను. Deuteronomy chapter 28 verse 2. ద్వితీయోపదేశకాండం 28:2. నీ దేవుడైన యెహోవా భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును. నీవు నీ దేవుడైన యెహోవా మాట విని యెడల ఈ దీవెనలన్నీ నీ మీదికి వచ్చి నీకు ప్రాప్తించును. Yeah, if you hearken to the voice, blessing shall overtake you. దేవుని యొక్క ఆజ్ఞలన్నీ గైకొని దాని ప్రకారం చేసిన ఎల్ల దీవెనలన్నీ వచ్చి ప్రాప్తించును. చూడండి, ఓవర్టేక్ అంటే ఏంటి ఇంగ్లీష్లో? ఇప్పుడు మనం వెళ్తున్నాం అంటే మన వెనకాల రావు, మనకు ముందుకు వెళ్ళిపోతాయి అంత నిండుగా. ఆశీర్వాదం మనం దాటి ముందుకు వెళ్ళవలనంటే నిండుగా You should obey the voice of God. దేవుని యొక్క స్వరమునకు లోబడవలెను. Are you having the fullness of the blessings of God, or you are dry in the blessings of God? Examine your life. మీకు ఆశీర్వాదం నిండుగా మీకు కావాలినా ఏదో కొంచెమే నిండుగా ఉందా లేదా ఎండుగా ఉందా? నిండుగా ఉందా ఎండుగా ఉంది? ఎంతమందికి నిండుగా ఆశీర్వాదాలు ఉండవు చేయలేపండి, ఊరితే కాదు. కొంతమందికి దరిద్రం ఏమీ ఉండదు, ఎప్పుడు లేదు 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 లేదు. నేను లేదని చెప్పట్లేదు, అన్నీ ఉన్నాయి చెప్పిన వాళ్ళు ఎంతమంది చూద్దాం. ఆ దరిద్రంలో ఉండారా నిండుగా ఉందా తెలుసుకోవచ్చు.
డబ్బులు పెట్టుకుని లేదంటారు. ఉంచుకొని కూడా లేదని చెప్పుదురు. ఏది లేదు లేదు లేదు, ఇంట్లో అన్ని పెట్టుకుంటే లేదంటారు. అది దరిద్రం. లేదు లేదని చెప్పడమే దరిద్రము. సరే, లేదు చెప్పట్లేదు, చెప్పిన వాళ్ళని చేయలేకపోతే చూద్దాం. చాలా తక్కువ అంటే దరిద్రం, మిగతా చేయలేకపోతే దరిద్రం. ఇన్ దిస్ ఇయర్ ఎవ్రీథింగ్ షుడ్ ఓవర్టేక్, ఆల్ ద బ్లెస్సింగ్ షుడ్ ఓవర్టేక్. ఈ సంవత్సరంలో ఆశీర్వాదాలు అన్ని కూడా నిండుగా పొర్లి పారవలేను. Hearken to the voice of God, obey. దేవుని యొక్క మాటలు ఆలకించవలెను, వారికి విధేయత Then చూపించవలెను. the blessing shall overtake you. అప్పుడు ఆశీర్వాదములు నిండి పొర్లి పారును. Another reason why you are not blessed is, మీరు ఎందుకు ఆశీర్వదించబడట్లేదు అని మా read that కారణము. verse, Psalms 109 verse 17. 109వ కీర్తన 17వ వాక్యం. శపించుట వానికి ప్రీతి గనుక అది వాని మీదికి వచ్చి ఉన్నది, దేవుని యందు వానికి ఇష్టం లేదు గనుక అది వానికి దూరం ఆయను. What does the word of God says? ఇక్కడ దేవునికి వాక్యం ఏం చెప్పుచున్నది? సైలెంట్గా ఉండండి, ఎవరు నువ్వు తెరవద్దు, మాట్లాడద్దు, సైలెన్స్. ఇంకోసారి చదవండి. శపించుట వానికి ప్రీతి గనుక అది వాని మీదికి వచ్చి ఉన్నది. How many want curse? ఎంతమందికి శాపం కావాలి? How many want curse for your children? మీ పిల్లల మీద శాపం రావాలని ఎంతమంది కోరుచున్నారు? చేయలేపండి. చేతులెత్తండి. You don't want curse. వద్దా మీకు శాపం వద్దా? సరే, మా పిల్లల్ని కుక్క నక్క ఏమంటారు, కుక్క నక్క తెలుగులో ఏంటంటే అంటారు, లేకపోతే మట్టి రాళ్ళు అలా పేరు పెట్టి పిలవట్లేదు. ఎప్పుడు మా పిల్లల్ని ఆశీర్వదిస్తాను. ఎంతమంది చేయలేపండి. అసలు నేను మా పిల్లల్ని నోట్లో వచ్చి మాట్లాడట్లేదు, ఎప్పుడు మా పిల్లల్ని మాత్రం ఆశీర్వదిస్తున్నాను. అలాంటి వాళ్ళు చేయలేపండి. పిల్లలు మేము ఆశీర్వదిస్తాము కానీ రాళ్ళు రప్పలు కుక్కలు పిల్లలు అని చెప్పి పిలవట్లేదు అనేవారు. చూడండి ఎంతమంది. ఎందుకు మీకు ఆశీర్వాదం దొరకట్లేదు? మీరు పిల్లల్ని శపిస్తున్నారు. మీరే మీ పిల్లల్ని శపించుకుంటున్నారు. You are cursing your children. మీ పిల్లల్ని శపించుచున్నారు. That's why the curse is upon you. అందుకే నా శాపం మీ మీదే ఉంటున్నది. Never should you curse your children. మీ పిల్లల్ని ఎన్నడూ శపించకూడదు. Never should you curse others. ఇతరులు కూడా శపించకూడదు. So if you curse your children, మీ పిల్లల్ని శపించినట్లయితే, if you curse others, ఇతరులు శపించినట్లయితే that curse is coming upon you. ఆ శాపం మీ మీదకే వచ్చును. అర్థమైందా? చదవండి వాక్యం మళ్ళీ. శపించుట వానికి ప్రీతి గనుక అది వాని మీదికి వచ్చి ఉన్నది. మీదికి వచ్చేస్తుందంట. మీరు మీ పిల్లల్ని కుక్క నక్క బంక అది ఇది ఏదో చెప్పుంటారు, మీరే కుక్కలు నక్కలు అన్నీ మీరే. అర్థమైందా? ఎవరు శపిస్తున్నారా ఆ శాపం మీ పైన వచ్చేస్తుంది. అందుకని మీరు కూడా అదే అనుభవం ఉంటారు. మీరు ఏం చెప్తున్నారు అదే మీకు వచ్చేస్తుంది. నేను బాంబేకి వెళ్ళిన తర్వాత ఒక బ్రదర్ మీన్ అని ఒకరు ఉన్నారు, ఒక బ్రదర్, సీనియర్ బ్రదర్, చెయ్యి చెప్పన్నాడు. చెయ్యి చెప్పాను, ఒకే ఫస్ట్ థింగ్ చెప్పాడు. చెయ్యి చెప్పినాడు, 4 ఏళ్ళు ఈ టేపు ఇది చూడు, ఇది నిన్నే చూపిస్తుంది. నువ్వు ఎవరికైనా ఏదైనా అంటే అది నీకే వస్తుంది. అది నాకు నేర్పించింది ఫస్ట్ థింగ్. చెయ్యి లేపండి, అందరు చేయి చెప్పండి, ఇట్లా స్ట్రైట్గా స్ట్రైట్గా పెట్టండి, చిన్నగా. అప్పుడు చూడండి, ఏళ్ళు ఎక్కడ చూపిస్తుంది, మిమ్మల్ని చూపిస్తుంది. మీరు ఏది మిగతా వాళ్ళు అంటున్నారో అదే మీకు వస్తుంది. ఇతరులు మీరు ఏమేమి చెప్తున్నారో మీ మీదకే వచ్చును. What you are cursing others, what you are doing, telling to others, that will come upon you. ఇతరుల మీద మీరు ఏం మోపుతున్నారో, ఎట్లు శపిస్తున్నారో అన్నీ మీ మీదకే వచ్చును. The curse will come upon you if you curse others. ఇతరులు శపించినట్లయితే ఆ శాపం మీ మీదకే వచ్చును. So if you want to get blessing, what you should do? మీరు ఆశీర్వాదం పొందాలంటే ఏం చేయవలెను? ఏం చేయాలి చెప్పండి? You bless others. ఇతరులను దీవించండి. That's why Jesus said, bless them that curse you. అందువల్ల యేసుప్రభు చెప్పి ఉన్నారు, మిమ్మల్ని శపించే వారిని కూడా దీవించుడి. Why? If you bless those who curse you, that blessing will come upon you. మీరు ఇతరులు మీరు శపించే వాళ్ళని దీవించినట్లయితే ఆ దీవెన మీ మీదకి వచ్చును. So if you want to be blessed, what you should do? కాబట్టి మీరు దీవెన పొందాలంటే ఏం చేయవలెను? Lord, bless others, keep telling them the Lord will bless you. దేవా ఇతరులను దీవించండి అని చెప్పి ఇతరులు దీవించండి, ఆ దీవెనలన్నీ మీ మీదకి వచ్చును. Another reason why you are not blessed is, మీరు ఆశీర్వదించబడకపోవడానికి మరొక కారణం ఏమనగా, you are not delighting in the blessings. ఆశీర్వాదాలను సంతోషించుట లేదు. అదే ఓకే చదవండి. దేవుని యందు వానికి ఇష్టం లేదు గనుక దేవుని మీకు ఇష్టం లేదు కాబట్టి అది వానికి దూరం ఆయను. చాలా మంది దీవెనలు వద్దు. చాలా మందికి దీవెనలు వద్దు. No, many don't want blessing. అనేక మందికి దీవెనలు వద్దు. But I am very wise. అయితే నేను చాలా జ్ఞానంగా ఉంటాను. I want blessing from everybody. అందరి యొద్ద నుండి దీవెనలే నాకు కావాలి. When I was Sunday school child, I learned about that Jacob.
సండే స్కూల్ బిడ్డగా నేను ఉంటున్నప్పుడు నేను యాకోబు గురించి నేను నేర్చుకుని How ఉన్నాను. wisely he could get the blessings from his father. ఎంత జ్ఞానంగా తండ్రి యొద్ద నుండి ఆశీర్వాదాలు How సంపాదించి wisely he could get the blessing from his mother. తల్లి యొద్ద నుండి ఆశీర్వాదాలు I సంపాదించుకున్నాడు. also should be blessed by my father and mother. Sir. That was my desire. నేను కూడా నా తల్లి యొద్ద నుండి తండ్రి యొద్ద నుండి ఆశీర్వాదాలు పొందాలనేదే నా వాంఛ. So I used to be obedient to them and did exactly what they want me to do. అందుకే వాళ్ళకి చాలా విధేయత పడేవాడిని, వాళ్ళు కోరిందంతా నేను చేసేవాడిని. So when they both my father and mother when they departed, మా తల్లిదండ్రులు గతించిపోయిన తర్వాత ప్రాణం పోయే ముందు ఏమన్నా కొడుకా కొడుకని నాన్న అదే కోరుకున్నాడు. ప్రాణం పొంది కోమలు వెళ్ళినప్పుడు కొడుక నలుగురు మంది మేము నన్ను చూడాలని కోసం మా అమ్మ కూడా అంతే. హెడ్ క్వార్టర్స్ అడియార్లో పాస్టర్స్ కిచెన్ పైన తీసుకొచ్చి చూసుకున్న చోదనాలో అప్పుడు ఫస్ట్ కొడుక అంటే తమ్ముడు తీసుకొచ్చారు, అది కాదన్నారు. ఇంకోటి రాజేంద్ర ఉన్నాడు, వాళ్ళు తీసుకొస్తే ఇది కాదన్నారు. అప్పుడు అర్థమైంది నేను గాంధీధామ్ గుజరాత్ ఉన్నప్పుడు కొడుకు వచ్చాడని చెప్పి నీళ్ళు ఆ పాస్టర్ గారు ఏం చేశారు, నీళ్ళు పోసారు, మోసం చేశారు. అప్పుడు ప్రాణం పోయింది. ఆ విధంగా నన్ను మా అమ్మ నాన్న అందరూ ప్రేమించారు, ఆశీర్వదించారు. అంతేకాదు సేవకులందరూ నన్ను హెడ్ క్వార్టర్స్ అడిగారు, నన్ను ఎక్కువ ఇష్టం. నా స్కూల్ టీచర్స్ నా పైన ఇష్టం. అందరూ ఎక్కడికి వెళ్తే కూడా సేవలు వచ్చిన తర్వాత కూడా ఫస్ట్ నలుగురు సెంటర్ పర్సన్ నేను చూసుకున్నా. ఒకళ్ళు చూసుకుంటే నెక్స్ట్ వాళ్ళు మార్చేస్తారు. నలుగురు మంది వీసీ కోషి, విఎం థామస్, వీసీ కోషి, జపమణి, ఫస్ట్ బాబీ, వీళ్ళందరూ నన్ను ఆశీర్వదించారు. అందుకని ఈరోజు ఇలా ఫస్ట్ జపమణి అయితే కొడుకు ఎలాగ తండ్రి ఎలాగ కొడుకు ఎలాగ ఉండాలి, నాలాగా నువ్వు ప్రసంగం ఇవ్వాలరా, నాలాగా నువ్వు సేవ చేయాలరా అలాగ చెప్పి ఆశీర్వదించారు. ఇవన్నీ నేర్చుకున్నాను అక్కడి నుంచి. చాలా ఆశీర్వాదాలు. నేను చాలా జ్ఞాని. నా సీనియర్స్ని ఒక్కరోజు కూడా నేను ఎవరిని దుఃఖపరచాల. ఎందుకు దుఃఖపరచాలకి నాకు ఆశీర్వాదం? ఎందుకంటే హెబ్రీ 13:17 రీడ్ దట్ వాస్ హీబ్రూస్ 13:17. మీ పైన నాయకులుగా ఉన్నవారు మీకు లెక్క ఒప్ప చెప్పవలసిన వారు అని మీ ఆత్మలను కాయిచున్నారు. వారు దుఃఖముతో ఆ పని చేసినలా మీకు నిష్ప్రయోజనము కనుక దుఃఖముతో కాక ఆనందముతో చేయనట్లు వారి మాట విని వారికి లోబడి ఉండుడి. This verse is meant for everyone. ఈ వాక్యం అందరికీ సంబంధించినది. Obey them that have the rule over you. మీ పైన నాయకులుగా ఉన్న వారికి లోబడి ఉండుడి. Anybody who is senior to you, you should learn to obey and don't bring them to grief. మీ పైన ఎవరైనా పెద్దగా ఉన్నట్లయితే వారిని దుఃఖపరచవద్దు, వారికి లోబడి ఉండండి. Younger ones should be obedient to the elder ones. చిన్నవారు పెద్దవారికి లోబడి ఉండవలేను. Parents should be obedient to the children, should be obedient to parents. Parents should be obedient to the leaders and to God. పిల్లలు తల్లిదండ్రులకు లోబడి ఉండవలేను. తల్లిదండ్రులు నడిపించే నాయకులకు దేవుడికి లోబడి ఉండవలేను. Wife should be obedient to the husband. భార్యలు భర్తలకు లోబడి ఉండవలేను. ఎంతమంది భార్యలు భర్తకు లోబడి ఉన్నా చేయలేపండి, ఎదిరించలేదు, ఎదిరించట్లేదు, దుఃఖపరచట్లేదు. చూడండి మీరంతా చూడండి, అక్కడ ఇదే నేర్పిస్తున్నారు మీరు సంఘానికి. చూడు అందరూ ఎలాగ ఉండాలి చూడండి, ఎలాగ మీకు దీవెనలు వస్తాయి. హౌ కెన్ యూ గెట్ ద బ్లెస్సింగ్స్? మరి ఎలాగ దీవెనలు పొందుకోగలరు? ఐ నెవర్ గ్రీవ్డ్ ఎనీవన్ హూ ఆర్ సీనియర్స్ టు మీ. నాకంటే సీనియర్ గా పెద్దవారుగా ఉన్న వాళ్ళని ఎన్నడూ నేను దుఃఖపరచలేదు. Then only I will get all the blessings. అప్పుడే కదా నేను అన్ని ఆశీర్వాదాలు పొందుకోగలను. So blessings should grow in us and they should increase in our life. ఆశీర్వాదాలన్నీ మనలో పెరిగి అభివృద్ధి పొందవలేను. So what you should do, you should learn to obey them or don't resist them or disobey them. దాని కొరకే మీరు వారికి లోబడే ఉండాలి, కానీ వారిని ఎదిరించకూడదు, వారికి అవిధేయత చూపించకూడదు. Then only can get the blessings. అప్పుడే వారి యొద్ద దీవెనలు పొందుకోగలుగుతాం. You should delight in the blessings. ఆ దీవెన యందు మనం సంతోషపడవలెను. You should have a eagerness to receive the blessings of God. దీవెన పొందాలని చెప్పిన ఆసక్తి, ఇష్టము మీకు You ఉండవలెను. should get the blessings from others. You should have that delight also. ఇతరుల దగ్గర దీవెనలు పొందుకోవాలని ఆశ మీలో ఉండవలెను. అందరూ నన్ను ఆశీర్వదించాలి, తలపైన వేసి ఆశీర్వదించాలని నేను కోరుకుంటాను. అదే నా కోరిక. అందరూ నన్ను ఇప్పుడు కూడా మన పెద్ద పాస్టర్ గారికి పాస్టర్ ప్రార్థన చేయండి, వచ్చి కూర్చుని ఇక్కడ తలపైన వేసి నేను నష్టం పాస్టర్ కదా, నాకు అన్నీ తెలుసు కదా, అలా కాదు. పాస్టర్ ప్రార్థన ఇక్కడ వచ్చి ఆల్వేస్ డిసైడ్
who are higher upon you should bless you. మనకంటే పెద్దవారి యొక్క ఆశీర్వాదం మనకు రావాలని కోరుకొనవలెను. Then if you delight, then God will bless you. అట్లయితే మీరు దేవుని యందు సంతోషించుట అప్పుడు దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించెదరు. So there are so then when you are united, God will bless us. మీరు ఐక్యంగా ఉన్నప్పుడు కూడా దేవుడు మిమ్మల్ని దీవించును. Psalms 133 verse 3. 133వ కీర్తన 3వ వాక్యంలో కూడా మనం చూస్తున్నాము. సియోను కొండల మీదికి దిగవచ్చు, హెర్మోను మంచువలే నుండును, ఆశీర్వాదమును శాశ్వత జీవమును అచ్చట నుండవలెనని యెహోవా సెలవిచ్చి ఒకటో వాక్యము, సహోదరుల ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరము. in your family you should be united. నీ కుటుంబము ఐక్యముగా ఉండవలేను. The church you should be united. నీ సంఘముతో నువ్వు ఐక్యముగా ఉండవలేను. In everywhere the faith should be united. విశ్వాస గృహమంతా కూడా ఐక్యముగా When ఉండవలేను. you are united, ఐక్యముగా ఉన్నప్పుడు blessings will come. ఆశీర్వాదములు వచ్చును. That is what I learned from my experience. అదే నా యొక్క అనుభవంలో నేను నేర్చుకుని ఉన్నాను. One of the reasons for my success in my ministry is నా సేవలో నేను సఫలీకృతం అవడానికి కారణం ఏంటంటే wherever I have gone, I learned to be united with my co-workers and the believers. ఎక్కడ ఉన్నా సరే, ఎక్కడ వెళ్ళినా నా యొక్క తోటి సేవకులతోనూ విశ్వాసులతోనూ ఐక్యముగా ఉండేదిను. That's why God is blessing. అందుకొరకే దేవుడు నన్ను If ఆశీర్వదించుచున్నాడు. God have to bless it, unity is very important. దేవుడు మిమ్మల్ని కూడా ఆశీర్వదించాలంటే ఇట్టి స్వభావం కూడా అవసరమైంది. Then Psalms 134 verse 3, Lord shall bless you out of Zion. 134వ కీర్తన 3వ వాక్యంలో యెహోవా సియోనును మిమ్మల్ని ఆశీర్వదించును. Zion means servants of God. in సియోను every అనగా దేవుని యొక్క సేవకులై ఉన్నారు. So if servants of God have to bless you, you should learn to be with the servants of God. Don't resist them or grieve them. దేవుని సేవకులు మిమ్మల్ని ఆశీర్వదించవాలంటే వాళ్ళతోనే ఉండాలి, వాళ్ళు మీరు దుఃఖపరచకూడదు. So there are like that, there are so many characters that helps us to receive the blessings of God. ఇలాగున దేవుని ఆశీర్వాదాలు పొందుటకు అనేకమైన ఇతర స్వభావాలు కూడా ఉన్నవి. Just people, they are blessed. The word of God says. Psalms, Proverbs chapter 10 verse 6, if the just people shall be blessed. నీతిమంతులు ఆశీర్వదించబడుదని సామెతల పుస్తకం 10వ అధ్యాయంలో చూస్తున్నాము. Psalms 112 verse 2, upright people are blessed. 112వ కీర్తన 2వ వాక్యంలో యథార్థవంతులు ఆశీర్వదించబడుదురు. యథార్థవంతుడు అంటే ఏంటి? కుయిచి ఉండకూడదు. కుయుక్తి ఉండకూడదు. ముందు ఒకటి వెనకాల ఒకటి అలా ఉండకూడదు, నేరుగా ఉండాలి. Should be straightforward. No, యథార్థంగా people ఉండాలి. see double life should not be seen in our life. రెండు వరుసలు పెట్టుకొని మనం జీవించకూడదు. When you have the fear of God, God will bless you. అటువంటి దేవుని భయం ఉంటే మన దేవుని ఆశీర్వదించెదరు. So therefore, let's all close our eyes. అందువల్ల అందరూ కళ్ళు మూసుకుందాం. In this new year, ఈ నూతన సంవత్సరంలో we should grow in the blessings of God. దేవుని ఆశీర్వాదాలు మనం ఎదుగుకోవాలి. God called Abraham, దేవుడు అబ్రహాముని పిలిచిన్నారు, blessed him, ఆశీర్వదించినారు, and increased him. అభివృద్ధి Or పరుచున్నారు. increase in the blessings of God. దేవుని ఆశీర్వాదాలు అభివృద్ధి పొంది ఉన్నాడు. One verse, God blessed Abraham in all things. దేవుడు అబ్రహాం అన్ని విషయాలు ఆశీర్వదించిన ఒక వాక్యంలో చూస్తున్నాం. See, God blessed Abraham in all things. దేవుడు అన్ని విషయాలు అబ్రహామును ఆశీర్వదించెను. If God have to bless you, దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించాలంటే then you should also live like Abraham. మీరు కూడా అబ్రహాము వలె జీవించవలెను. So God want to bless us in everything what we do. Whatever we do, God want to bless us. మనం చేసిన అన్నిట్లో కూడా ప్రభువు మనల్ని ఆశీర్వదించాలని దేవుడు కోరుచున్నారు. Therefore, let us surrender to the word of God. దేవునికి వాక్యములకు In this సమర్పించుకుందాం. new year, Lord, I want to live according to the word of God, which is revealed to me, the counsels of God. దేవా, ఇక ఈ సంవత్సరం మందు నాకు బయలుపరచబడినటువంటి ఇక దేవునికి ఆలోచన ప్రకారంగా నేను జీవించవలెను. May God bless you. ప్రభు మనందరినీ ఆశీర్వదించును గాక. అబ్రహాము నాకు స్నేహితుడని చెప్పితివే, అనేక జాతులకు తండ్రిగా చేసితివే. అబ్రహాము నాకు స్నేహితుడని చెప్పితివే, అనేక జాతులకు తండ్రిగా చేసితివే. నీకు నేను బడి నీతిగా నడచి నిన్నే వెంబడింప విశ్వాసమీయుము. నీకు నేను బడి నీతిగా నడచి నిన్నే వెంబడింప విశ్వాసమీయుము. అబ్రహాము నాకు స్నేహితుడని చెప్పితివే, అనేక జాతులకు తండ్రిగా చేసితివే. అబ్రహాము నాకు స్నేహితుడని చెప్పితివే, అనేక జాతులకు తండ్రిగా చేసితివే. నీకు నేను బడి నీతిగా నడచి నిన్నే వెంబడింప విశ్వాసమీయుము. నీకు నేను బడి నీతిగా నడచి నిన్నే వెంబడింప విశ్వాసమీయుము. నీకు నేను
గుడి లోబడి నీతిగా నడచి నిన్నే వెంబడింప నీ సహచర్యులు. Say, Lord, bless me, Lord. Let us all open up and say, Lord, bless me, Lord. దేవా నన్ను ఆశీర్వదించు మరి అందరూ Like Abraham, let me live a blessed life. అబ్రహాము వలె ఆశీర్వదింపబడిన జీవితం నేను చేయవలెను. Ask the Lord, then the Lord will do it. దేవుని అడగండి, దేవుడు మీకు చేసేదరు. For all the words that the Lord has spoken to us, therefore let us praise God. ప్రభువంతా మాట్లాడే వాక్కులన్నిటి కొరకే మన దేవుని స్తోత్రించుదము. Praise the Lord, 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 praise the Lord. In this year, Lord should help all of us live a blessed life. ఇక సంవత్సరం మందు మనందరం కూడా ఆశీర్వదింపబడిన జీవితం The చేయవలెను. various character required for God to bless us, Lord should help us to have it. మనం దేవుని వల్ల ఆశీర్వాదాలు పొందుటకు ఎటువంటి స్వభావాలు కలిగి ఉన్నటన్నింటినీ మనం పొందుకోవాలి. Therefore, let us praise దాని God. కొరకై దేవుని స్తోత్రించుదము. Sotra, 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 sotra. Let us praise God, the Father, Son, and Holy Ghost. తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుని కొరకు దేవుని స్తోత్రించుదము. Praise the Lord, praise the Lord, praise the Lord, praise the Lord, praise the Lord. Let us pray. పరిశుద్ధమైన తండ్రి యేసయ్యా స్తుతులు స్తోత్రం చెల్లించుకొంచున్నాం ప్రభా. గతించిన దినములంతా నీ కృపారేఖల క్రింద మమ్మల్ని కాపాడి ప్రభా, ఇక నూతన సంవత్సరంలో 2026 సంవత్సరంలో మమ్మల్ని ప్రేమించి మాకు ఇచ్చినటువంటి ఇక కన్వెన్షన్ కూటముల కొరకై స్తుతించున్నాం ప్రభా. స్తోత్రం. మీకు మొదటి దినం జరిగినటువంటి దేవ కూటాన్ని మీరు ఆశీర్వదించినారు కనుక స్తోత్రం. ఇక రెండవ దినం కూటములో ప్రభా, ఇక ఉదయకాలం కూటంలో మీరు మా మధ్యన దేవ మహిమతో దిగివచ్చి మీరు ఆశీర్వదించి ప్రభా, పాటలను దేవ మీరు ఆశీర్వదించి ప్రతి ఒక్కొక్కరిని ఆత్మతో నింపి ఒక్కొక్కరిని మీరు దేవ ఆత్మలో బలపరిచి నూతనపరిచి దేవ నీలో దేవ సంతోషించే కృపను అనుగ్రహించినారు కనుక స్తోత్రం ప్రభా. స్తోత్రం. సాక్ష్యముల ద్వారా నీ నామం మహింపరుచుకొని ప్రతి ఒక్కొక్కరి జీవితంలో చేసిన మేలును ఉపకారములు దేవాని సన్నిధిలో ప్రభా సాక్షులుగా నీ బిడ్డలు నిలిపి నీ నామం మహింపరచుటకు సహాయం చేసినారు కనుక స్తోత్రం ప్రభా. స్తోత్రం. ఈ దినములలో ప్రభా మాతో దేవ మాట్లాడినాను ఇక దేవ దాసులను మరుగుపరుచుకొని మీరు బయలుపరిచినటువంటి వాక్కుల కొరకై స్తోత్రం ప్రభా. దేవా స్తోత్రం. అబ్రహామును దేవ మీరు ఆశీర్వదించినటువంటి దేవుడిగా ప్రభా మా మధ్యన దిగి వచ్చి ప్రభా నీ వాక్కుల ద్వారా దేవ నీ వాక్కులతో మాతో మాట్లాడి ప్రభా అబ్రహాముని ఏ విధముగా దేవా మీరు దేవ అనేక జనులు ఉన్నప్పటికీ నీ ప్రభా దేవ అబ్రహామును మీరు ఏర్పరచుకుని దేవుడిగా ప్రభా అబ్రహామును మీరు పిలిచిన దేవుడిగా దేవా ఏ విధముగా నీ బిడ్డను ఆశీర్వదించినారో తండ్రి ప్రభా స్తోత్రం. ఈక లోకములో మేము కూడా దేవ అబ్రహాము వలె అబ్రహాము ఏ విధంగా దేవునికి లోబడిన వాడుగా విధేయత చూపించిన వాడుగా కనబడినారు తండ్రి స్తోత్రం. మా జీవితంలో లోబడిన వాళ్ళుగాను విధేయత చూపించిన వాళ్ళుగా కనబడేటకును సహాయం చేయండి ప్రభా స్తోత్రం. ఏకైక కుమారుని ప్రభా దేవా బలి అర్పించడానికి ఏమాత్రం వెనుక తీయకుండా దేవునికి భయపడిన వాడుగా కనబడినారు. అందువలన ఆశీర్వాదం పొందినాడు. విశ్వాసమునకు తండ్రిగా మార్చబడినారు తండ్రి స్తోత్రం. మేము కూడా విశ్వాసానికి దేవా మేము నేర్చుకొని ప్రభా మేము ప్రార్థన చేసినప్పుడు ప్రభా మేము దేవా అడిగినవన్నీ మేము పొందుకొని నాము విశ్వాసాన్ని మాలో అనుగ్రహించమని వేడుకొంచున్నాం. ఆ విధముగా మేము లోబడి దేవా జీవించే బిడ్డలుగా లోబడిన వాళ్ళకి ఆశీర్వాదం మీరు అనుగ్రహించుచున్నారు ప్రభా. ఆజ్ఞలు గైకొనిన వాళ్ళకి మీరు ఆశీర్వదించుచున్నారు తండ్రి. విశ్వాసములతో ఉన్న వాళ్ళని మీరు ఆశీర్వదించుచున్నారు తండ్రి. దేవునికి దేవా మేము లోబడిన వారుగా దేవునికి ప్రీతికరమైన జీవితం చేసేవారుగా దేవునిలో మేము దాగిండి వారుగా కనబడును అటువంటి వాళ్ళని మీరు ఆశీర్వదించుచున్నారని మీరు వాక్యం ద్వారా మాట్లాడిన విధముగా దేవా స్తోత్రం. ఈ దినములలో ఈ సంవత్సరములలో ప్రతి ఒక్కొక్కరి జీవితములలో దేవానికి ఆజ్ఞలకు లోబడిన వాళ్ళుగాను దేవా విధేయత చూపించిన వాళ్ళుగాను దేవా నమ్మకముగా జీవించే వాళ్ళుగాను యథార్థముగా జీవించే వాళ్ళుగాను మేము నేర్చుకుని ప్రభా నీకు ఆశీర్వాదమైన పాత్రలుగా సియోనులో నుండి మేము ఆశీర్వాదం పొందుకొని ప్రభా సియోనులో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించునని నీకు ఆశీర్వాదం ప్రతి ఒక్కొక్క వీడి జీవితంలో మీరు అనుగ్రహించి
నీ ఆశీర్వాదములతో నిపుణులకు సహాయం చేయండి. ఇక ఆరాధనలో పాల్గొన్న ప్రతి బిడ్డలు మీరు ఆశీర్వదించినారు కనుక స్తోత్రం. ఇంక నువ్వు నీ ఆశీర్వాదములు పొందుకొని ప్రభా ఇక కన్వెన్షన్ కూటములలో ఒక నూతనమైన జీవితం చేసి ప్రభా పరలోక రాజ్యాన్ని కొరకు మమ్మల్ని అందరూ కూడా సిద్ధపరచుటకు సహాయం చేయండి. ఈ కూటమిని అంతా మీ ఆత్మతో నడిపించినారు కనుక స్తోత్రం. మీ దాసులకు ఇచ్చిన కృప అభిషేక వాకుల కొరకై స్తోత్రం. ఇంకను అనేకులకు శక్తివంతంగా వాడుకొని ప్రయోజనంగా ఇంకను అనేకులుగా మార్చి ప్రభా మీ రాకల్లో మేమందరం కనబడి సహాయం చేయండి. సాయంకాలం జరగబోచున్న ఆరాధన కూడా మీరు ఆశీర్వదించండి దేవ. ప్రతి ఒక్క కుటుంబాలలో మీ అద్భుత కార్యములు ఆశ్చర్య కార్యములు చేసి మా పరిశుద్ధుల శక్తిగా వాడుకొని మీరు అక్కడి కొరకై మమ్మల్ని అందరినీ సిద్ధపరచండి. యేసు నామములో వేడుకొంచున్నాం తండ్రి. Amen. Praise the Lord, praise the Lord, praise the Lord. Now the grace of our Lord Jesus Christ, the love of God, the sweet fellowship of the Holy Ghost, rest and abide until Jesus appears in His glory. Amen. Hallelujah. Praise the Lord. Sister, praise the Lord. Andrei, thanks. Francis.